నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో కన్వర్ట్ ఆపర్చునిటీ ఇంటూ రివార్డ్ అంటే అవకాశాన్ని బహుమతిగా మార్చుకోండి. ప్రతిరోజు మన వైపు ఏదో ఒక ఆపర్చునిటీ వస్తుంది, ఖచ్చితంగా ఏదో ఒక ఆపర్చునిటీ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే మనం ఆ రోజు జీవించి ఉండడమే ఒక పెద్ద ఆపర్చునిటీ. అంతకు మించిన పెద్ద ఆపర్చునిటీ ఇంకొకటి ఉండని అవసరం లేదు. సో ఈ ఆపర్చునిటీని మనం ఎంత బాగా ఉపయోగించుకుంటున్నాం, ప్రతిరోజుని మనం ఎంత బాగా ఉపయోగించుకుంటున్నాం, ఈ ప్రతిరోజు మన వైపు వస్తున్న ఆపర్చునిటీస్ని చిన్నవో పెద్దవో వాటిని మనం ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాం. ఇలా వస్తున్న ఆపర్చునిటీస్ ఏంటి మీ వైపు, మీరు వాటిని ఉపయోగించుకుంటే మీరు ఎలాంటి హ్యాపీనెస్ని కావచ్చు, ఎలాంటి ప్రోగ్రెస్ని కావచ్చు, లేకపోతే ఎలాంటి రివార్డ్స్ కావచ్చు, ఎలాంటి సాటిస్ఫాక్షన్ కావచ్చు పొందవచ్చు అనేదే ఈరోజు మన వీడియో. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్, పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, 2 పైల్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. నేను పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఈ డెక్ వాడతాను, టారో డెక్. పైల్ నెంబర్ 2 వాళ్ళకి ఈ టారో డెక్ వాడతాను. అండ్ ఆరికల్ కార్డ్స్ 2 డెక్స్కి సేమ్ ఆరికల్ కార్డ్స్ యూజ్ చేద్దాం. సో టైమ్ స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. మీకు ఎప్పుడు వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. 2 పైల్స్ నచ్చినాయి అంటే 2 పైల్ కార్డ్ రీడింగ్స్ చూసి లైఫ్ మనకి ఎక్కడ బాగా మ్యాచ్ అవుతుంది, ఏ పైల్తో చాలా బాగా మ్యాచ్ అవుతుందో ఆ బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. ఇంకొక పైల్లో మనకి ఏదన్నా రిలేటబుల్గా ఉంటే వాటిని కూడా మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ డెక్ ఆఫ్ టారోని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం. పైల్ నెంబర్ 1 వాళ్ళ వైపు వస్తున్న ఆపర్చునిటీస్ని ఏ మేరకు గుర్తించి ఏ మేరకు వాటిని ఉపయోగించుకోగలుగుతున్నారో టు ప్రోగ్రెస్ ఇన్ లైఫ్. ఆ బహుమతి, ఆ గిఫ్ట్, ఆ రివార్డ్ ఏదైతే మీరు పొందాలనుకుంటున్నారో అది పొందడానికి వస్తున్న ఆపర్చునిటీస్ని మీరు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో అసలు కనుగొంటున్నారా లేదా మనం ఇది చూద్దాం. ఫస్ట్ అయితే మనం కొన్ని కార్డ్స్ తీసుకుందాం. కొన్ని కార్డ్స్ తీసుకొని మనం చూద్దాం మీ వైపు ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తున్నాయి, వాటిని మీరు ఎంతవరకు గుర్తించగలుగుతున్నారు, లేకపోతే వాటిని ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు. అలా ఐడెంటిఫై చేసిన దానివల్ల మీరు వాటి నుంచి ఎలాంటి ఉపయోగాలు మీకు వస్తున్నాయి. లైక్ హౌ బెటర్ యు ఆర్ ఏబుల్ టు యూటిలైజ్ దోస్ ఆపర్చునిటీస్ టు ఫెచ్ వాట్ యూ వాంట్. మీకు ఏదైతే కావాలో దాన్ని మీరు ఎలా పొందాలనుకుంటున్నారు ఈ ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకొని. సో మ్యూజ్ ఆఫ్ ఎమోషన్స్ మనకి ఫస్ట్ కార్డ్, 4 ఆఫ్ వాయిసెస్, హై ప్రీస్ట్రెస్, మ్యాజిషియన్. బ్యూటిఫుల్. సో మీ వైపు వస్తున్న ఆపర్చునిటీస్ గురించి మనం ఫస్ట్ మాట్లాడదాం. సో మీ వైపు అయితే మటుకు ఇక్కడ కార్డ్స్ ప్రకారం మనం చూస్తుంటే మీ వైపు చాలా ఫేర్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఇంకొక విధంగా చెప్పాలంటే మీరు అట్రాక్ట్ చేయగలుగుతున్నారు, ఆపర్చునిటీస్ని కూడా మీరు అట్రాక్ట్ చేయగలుగుతున్నారు. కాకపోతే మీరు అండర్ ఎస్టిమేట్ చేయడమో ఓవర్ ఎస్టిమేట్ చేయడమో జరుగుతుంది. చాలా ఎమోషనల్ అయిపోతున్నారు అన్నమాట వచ్చిన దాన్ని. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే ఇది నా అర్హతకు తగింది కాదు, ఇది నాకు ఏవైతే నా క్వాలిఫికేషన్ ఉందో లేకపోతే నాలో ఏదైతే ఉందో దీనికి అంత మ్యాచ్ అయ్యే ఆపర్చునిటీస్ నా వైపు రావట్లేదు. ఇలా చిన్న చిన్న వాటికి నేను ఎందుకు సాటిస్ఫై అయిపోవాలి, నాకు ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయేమో అంటే బయటికి మీరు ఒక విధంగా ఫీల్ అవుతుంటారు. దట్ నాకు దక్కాల్సిన ఆపర్చునిటీస్ నాకు దక్కట్లేదు, నాకు ఏదైనా ఒక ఆపర్చునిటీ వస్తే దాన్ని నేను ఖచ్చితంగా గ్రాబ్ చేసుకొని నేను ఎదగాలనుకుంటున్నాను, ఇలా చెప్తూ ఉంటారు. మీరు ఒక విధంగా చెప్తున్నారు, ఇంకొక విధంగా కోరుకుంటున్నారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, మీరే మీ దాన్ని అపోజ్ చేస్తున్నారు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికను మీరే అపోజ్ చేస్తున్నారు. ఎందుకంటే మీ మనసులో మీరు ఒక విధంగా అనుకుంటున్నారు. దట్ అనుకోవడం తప్పు కాదు, కోరుకోవడం తప్పు కాదు. నాకు ఇలాంటి ఆపర్చునిటీస్ కావాలి, లేకపోతే నాకు ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నాకు పలానా అబ్బాయి, ఇలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలి, లేదు ఇలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలి, లేదు నేను ఒక కెరియర్ పాత్ చూస్ చేసుకుంటున్నాను, నేను ఇప్పుడు డాక్టర్ ప్రొఫెషన్లో ఉన్నాను,
సో నాకు ఎక్కడ వర్క్ చేయాలని ఉంది, ఎలా వర్క్ చేయాలని ఉంది, నేను ఒక కాలేజ్కి వెళ్ళి లెక్చరర్ లాగా వర్క్ చేయాలని ఉందా, లేకపోతే నేను ఒక హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో సర్వీస్ చేయాలని ఉందా, లేదు సొంతంగా ఒక హాస్పిటల్ పెట్టుకోవాలని ఉందా, ఇలాంటివి ఉంటాయి కదా. మనం ఏంటి, ఏదైతే మనకు కావాలో మనం ఖచ్చితంగా దానిపైన మనం స్టాండ్ తీసుకోగలగాలి, మనం గట్టిగా మన నిర్ణయాన్ని మనం వ్యక్తపరచగలగాలి. ఇక్కడ ఏమవుతుందంటే మీరు లోపల ఒకటి ఆశిస్తున్నారు, బయటకి ఇంకొకలాగా చెప్తున్నారు. ఇప్పుడు లోపల ఆశిస్తా ఉండేది బయటకి ఇంకొకలాగా చెప్పేటప్పటికి ఏమవుతుందంటే యూనివర్స్కి మనం ఏం వ్యక్తపరుస్తున్నామో అదే యూనివర్స్ తీసుకుంటుంది. సో మీ మనసులో ఉండేది మీ మనసులో ఉన్న దాన్ని మీరు ఎక్కువసార్లు స్మరించట్లేదు. మీ మనసుకి మీరు ఒకటి చెప్పేసుకున్నారు, కానీ బయటకు చెప్పేటప్పుడు 10 మందికి చెప్తున్నాం కదా. ఈ చెప్పేది ఏంటంటే రిపిటేషన్స్ ఎక్కువైపోతుంది. 10 మందికి చెప్తున్నాము, బయటికి చెప్పేది చెప్తున్నాము, లోపలేమో ఇంకోటి ఆశిస్తున్నాము. ఈ బయటకి ఏదైతే చెప్తున్నామో ఇది మేనిఫెస్ట్ అవుతుంది. సో ఇక్కడ అరాకొరా అయిపోతుంది అనమాట. ఇది కంప్లీట్ పిక్చర్ మీ వైపు తీసుకొని రావట్లేదు. ఆపర్చునిటీస్ మనకి ఫేర్గా వస్తున్నప్పుడు మనం దీన్ని యూటిలైజ్ చేసుకోలేకపోవడానికి రీజన్ ఏంటంటే ఇదే. మీ వైపు ఆపర్చునిటీస్ వస్తున్నా కానీ మీరు చాలా ఎమోషనల్ అయిపోయి, లేదు దాన్ని చాలా అండర్ ఎస్టిమేట్ చేసో ఓవర్ ఎస్టిమేట్ చేసో, లేక మీకు మీరు ఒక విధంగా ఏంటంటే సమాధానపరుచుకునేస్తున్నారనమాట ఎక్స్క్యూజెస్తో. దట్ ఇది ఎక్కువ కష్టము, లేకపోతే ఇది ఇట్లా అయిపోతుంది, అది అట్లా అయిపోతుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు మెజిషియన్, మీ లోపలే ఆ మ్యాజిక్ ఉంది. ఈ ముసుగు తీసేయాలి. ఇక్కడ చూడండి, సగం ఫేసే కనిపిస్తుంది, మిగతా సగం ఫేస్ కనిపించట్లేదు. పూర్తి పిక్చర్ మీకు కూడా నాకు తెలిసి అర్థం అవ్వట్లేదు. మీకేం కావాలి, ఈ ఆపర్చునిటీస్ ఏవైతే మీ వైపు వస్తున్నాయో వీటిని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు ఎలా ఉపయోగించుకోవాలో కూడా మీకు అర్థం అవ్వట్లేదు. మీరు రైట్ సైడ్ చూడండి, ఈమె ఫేస్ రైట్ సైడ్ కవర్ చేసేసింది, లెఫ్ట్ సైడ్ ఫేస్ మట్టుకే ఓపెన్ ఉంది, లెఫ్ట్ సైడ్ మట్టుకే ఓపెన్ ఉంది, లెఫ్ట్ హ్యాండ్ చూపిస్తోంది. సో మీరు ఏదైతే రైట్ పాత్ ఉందో లేకపోతే రైట్ ఇది ఉందో ఆ రైట్ దానిపైన ముసిగేసేసినారు. మిగతా సగం పిక్చర్ చూడడానికే ఇష్టపడుతున్నారు. మీరు ఏదైతే చూపించాలనుకుంటున్నారో దాన్ని చూపించడానికే ఇష్టపడుతున్నారు, దాన్ని ఎక్స్పోజ్ చేయడానికే ఇష్టపడుతున్నారు. మీ చుట్టుపక్కల ఉన్న జనాలు కూడా దాని వైపే మీరు ఆకర్షిస్తున్నారు. కానీ అది మీకు కరెక్టా అంటే మీకు కరెక్ట్ కాకపోవచ్చు కొన్ని సందర్భాల్లో. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు పూర్తిగా సరెండర్ అవ్వాలి. ఎవరికి సరెండర్ అవ్వాలి, దేనికి సరెండర్ అవ్వాలి? మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ మనసులో ఏదైతే ఉందో దానికి పూర్తిగా సరెండర్ అయిపోండి. బయటికి ఏదైతే చెప్తున్నారో అలా అంతా చెప్పకండి. ధైర్యం ఉంటే మనసులో ఏదైతే అనుకుంటున్నారో అది బయటికి వ్యక్తపరచండి. లేదు అంటే కామ్గా అయిపోండి. కామ్గా అయిపోయినప్పుడు ఏమవుతుందంటే మీ మనసులో ఏదైతే ఉందో దాన్నే మీరు ఎక్కువసార్లు అనుకుంటున్నారు కాబట్టి మీకు అది అవ్వడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. మీకు ఆ విధంగా ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయి. మీ ఇంట్యూషన్ ఇక్కడ చాలా స్ట్రాంగ్ రోల్ ప్లే చేస్తుంది. 2 స్ట్రాంగ్ కార్డ్స్ స్పీకింగ్ అబౌట్ ఇంట్యూషన్. మనకి ఇక్కడ మ్యూజ్ ఆఫ్ ఎమోషన్స్ కావచ్చు, హై ప్రిస్ట్రెస్ కావచ్చు, 2 ఎమోషన్స్ గురించే మాట్లాడతాయి. అండ్ 2 కూడా ఏంటంటే మనలో ఒక వీక్ పాయింట్ ఉంది, ఖచ్చితంగా మీలో ఆ వీక్ పాయింట్ ఉంది. ఆ వీక్ పాయింట్ ఏ విధంగా ఉంది? మన నోరు మనకి చెడు చేస్తుంది. మనం ఏదైతే చూస్తున్నామో, మనం ఏదైతే కోరుకుంటున్నామో దాన్ని చూసేది ఒకటి చూస్తున్నాము, చెప్పేది ఒకటి చెప్తున్నాం, అనుకునేది ఒకటి అనుకుంటున్నాము, వ్యక్తపరిచేది ఒకటి అనుకుంటున్నాం. సో ఇక్కడ ఏదైతే వ్యక్తపరుస్తున్నారో అదే మీకు ట్రాన్స్మ్యూట్ అవుతోంది. మళ్ళీ మీరేమనుకుంటున్నారంటే నేను కోరుకునేది ఒక్కటి కూడా జరగట్లేదు, నాకు రావాల్సినట్లు నాకు ఆపర్చునిటీస్ రావట్లేదు. వస్తున్నాయి. ఇక్కడ చూడండి, మీరు కళ్ళు మూసేసుకొని మీ లోపల ఒక విజన్ ఉంటే బయటకు ఒక లైట్ వస్తుంది. మీరు లోపల ఏదైతే అనుకుంటున్నారో మీరు బయటకు ఎప్పుడైతే దాన్ని స్పష్టంగా వ్యక్తపరచగలుగుతారో, దాన్ని ఎప్పుడైతే స్పష్టంగా బయటికి తీసుకురాగలుగుతారో మీ వైపు వస్తున్న ఆపర్చునిటీస్ని మీరు మంచిగా గ్రాబ్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే మీరు మెజిషియన్, మీ దగ్గర ఉండాల్సినటువన్నీ ఉన్నాయి. మీరు ఆ ఉండే వాటితోనే మీరు మ్యాజిక్ క్రియేట్ చేయగలుగుతారు. ఆ ఉండే వాటితోనే మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని దక్కించుకోగలుగుతారు. సో ఎప్పుడైతే మీరు ఇది రియలైజ్ అయ్యి దీంట్లోంచి బయటపడతారో, ఒక్కొక్కసారి మనకి నేను చెప్పేది కూడా మీకు అంత రుచించకపోవచ్చు, ఏంది ఇట్లా చెప్తోందని. కానీ ప్లీజ్ ప్రశాంతంగా కూర్చొని మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, మీకే అర్థమవుతుంది. నిజమే కదా, నేను ఇలా ఆలోచించుకుంటున్నాను. మనం ఎప్పుడైనా కానీ ఎదగాలి లైఫ్లో అనుకున్నప్పుడు క్రిటిసిజం ఏదైతే ఉంటుందో, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజమే, పాజిటివ్ క్రిటిసిజమే, ఇది మన మంచి కోసమే. దీన్ని విన్నామంటే, ఒకసారి దీన్ని ఆచరించినామంటే మనం ఎదుగుతాం ఖచ్చితంగా. ఇలా నా లైఫ్లో కూడా నేను ఒక స్టేజ్లో ఉన్నప్పుడు, నేను ఒక
విధంగా రియాక్ట్ అవుతా అన్నప్పుడు, ఎమోషన్స్ని నేను ఎలా కంట్రోల్ చేసుకోవాలో నాకు తెలియనప్పుడు, దట్ నేను కూడా చాలా ఎమోషనల్ అయిపోయి చాలా లౌడ్గా బిహేవ్ చేస్తా అనేటప్పుడు నాకు కూడా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పినప్పుడు నాకు కూడా అర్థమైంది, ఓకే అవును కదా, నేను ఇలా చేస్తున్నానేమో, నేను ఇలా లేకుండా ఉండేదాన్ని కదా, ఇది నా ట్రూ యాటిట్యూడ్ కావచ్చు, లేకపోతే ఇది నా ట్రూ పర్సనాలిటీ కాదు కదా, నేను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాను, నాతో ఏమవుతుంది, అసలు నేను ఏం కోరుకుంటున్నాను, నాకు ఏం జరగట్లేదని చెప్పి నేను ఇలా రియాక్ట్ అవుతున్నాను. సో మన పైన మనం ఎప్పుడైతే ఆ సెల్ఫ్ వర్క్ చేస్తామో అప్పుడే మనం ఏంటంటే మనల్ని మార్చుకోగలుగుతాం. ఎప్పుడైతే మనల్ని మనం మార్చుకుంటామో ఆటోమేటిక్గా సిచ్యువేషన్స్ మారిపోతాయి. సో ఏదైనా కానీ మీతోనే స్టార్ట్ అవుతుంది, ఏదైనా కానీ మనతోనే స్టార్ట్ అవుతుంది. సో మనం ఎంత మంచిగా మనల్ని మనం మార్చుకోగలుగుతామో మనం అంత బెటర్గా ఆపర్చునిటీస్ని కావచ్చు, సిచ్యువేషన్స్ని కావచ్చు మోల్డ్ చేసుకోగలుగుతాము, గ్రాప్ చేసుకోగలుగుతాము. ఇక్కడ 2 మేజర్ ఆర్కానా. యూ హ్యావ్ పవర్ ఇన్ యువర్ హ్యాండ్స్. థర్డ్ ఐ చూడండి, థర్డ్ ఐ చక్ర ఇక్కడ వెలుగుతుంది, థర్డ్ ఐ చక్ర యాక్టివేట్ అయింది. ఇక్కడ మనకి చేతిలో మన స్కిల్, ఇక్కడ చేతికి చాలా స్కిల్ ఉంటుంది. చేతులు లేకపోతే మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? ఏదన్నా కానీ చేతితో చేసే పని ఏదైనా కానీ చేతులు లేకపోతే మనం చేయలేం. సో మన చేతులు మ్యాజిక్ క్రియేట్ చేయగలుగుతాయి. సో మీరు చేతితో చేసేది ఏదైనా కానీ అద్భుతంలాగా ఉండొచ్చు. వంట చేస్తే చాలా రుచిగా అనిపించవచ్చు, లేదు ఏదన్నా సర్దినారనుకోండి ఇల్లు చాలా అందంగా కనిపిస్తుంది, ఏదో ఒక డిఐవీ చేసినా కానీ చాలా అందంగా ఉంటుంది. పెయింటింగ్ బాగా చేస్తారేమో, ఏదైనా ఇన్స్ట్రుమెంట్ మంచిగా వాయిస్తారేమో. సో చేతులు ఇట్ స్పీక్స్. ఇప్పుడు నేనే టారో, నా ఫేస్ కనిపించట్లేదు, నా చేతులతోనే నేను వ్యక్తపరుస్తానని చెప్పి నాకు ఒక కమెంట్ వచ్చింది. సో ఏదో విధంగా మనం వ్యక్తపరుస్తాము, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వ్యక్తపరుస్తారు. ఆ విధంగా మీ చేతులు చాలా మంచిగా వ్యక్తపరచగలుగుతాయి. మీ చేతుల్లో ఆ పవర్ ఉంది. రాస్తే ఆ రాసేటివి కావచ్చు, ఏదన్నా కావచ్చు, వాట్ ఎవర్ యూ డూ విత్ యువర్ హ్యాండ్స్ దే క్రియేట్ మిరకల్స్. సో ఆ థర్డ్ ఐ చక్ర అనేది యాక్టివేషన్లో ఉంది. దీన్ని అయితే మీరు బెటర్గా యూజ్ చేసుకోవాలి. మీరు ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మంచి ఆహారం తీసుకొని మంచిగా హైడ్రేటెడ్గా వాటర్ ఎందుకు ఎక్కువ తీసుకోవాలి అంటే మన బాడీ 85% వాటర్తో నింపి ఉంటుంది. అండ్ వాటర్తో మేనిఫెస్టేషన్స్ చేస్తే చాలా తొందరగా మేనిఫెస్టేషన్స్ పూర్తవుతాయి అని చెప్తారు కదా. ఈ వాటర్ తాగుతున్నప్పుడు మనం నెగిటివ్గా థింక్ చేస్తా అంటే వాటర్ ఏమైపోతుందంటే డెన్స్గా ఫామ్ అయిపోతుంది, అది థిక్కన్ అయిపోతుంది, గట్టిగట్టేసినట్లు అయిపోతుంది. అదే మనం వాటర్ తాగుతున్నప్పుడు కానీ, ఇప్పుడు మన బాడీలోనే 85% వాటర్ ఉంది కాబట్టి మనం మంచిగా పాజిటివ్గా థింక్ చేస్తా ఉండేటప్పుడు వాటర్ ఏంటంటే ఆ పాజిటివిటీ వల్ల వాటర్ రేడియేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇది ప్రాక్టికల్గా ప్రూవ్ చేసినారనమాట. ఒక జాపనీస్ సైంటిస్ట్ ఒక బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ని తీసుకొని వాళ్ళతో ఏంటంటే నీళ్లు తాగేటప్పుడు అప్పుడంతా నెగటివ్ అఫర్మేషన్స్ చేయించినారు. ఇంకొక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ని తీసుకొని నీళ్ళు తాగేటప్పుడు అంతా పాజిటివ్ అఫర్మేషన్స్ చేయించినారు. ఎవరితో అయితే నెగటివ్ అఫర్మేషన్స్ చేయించినారో ఆ వాటర్ ఏదైతే ఆ వాటర్ గ్లాస్ అక్కడ పెట్టుకొని నెగటివ్ అఫర్మేషన్స్ చేశారో ఈ వాటర్ని తీసుకొని పోయి ల్యాబ్లో చెక్ చేస్తే ఈ వాటర్ ఏంటంటే చాలా థిక్కన్ అయిపోయిందనమాట, అది డెన్స్గా ఫామ్ అయింది, అది బాగలేదు. ఈ వాటర్ ఏదైతే పాజిటివ్ అఫర్మేషన్స్ చేయించినారో స్టూడెంట్స్తో ఈ వాటర్ తీసుకొని వెళ్తే ఇది క్రిస్టల్ క్లియర్గా ఉంది, చమక్ చమక్ అని మెరుస్తుంది. సో చూడండి మన థాట్ ప్రాసెస్ బట్టి మనం ఎలాంటి వాటిని మనం అట్రాక్ట్ చేస్తున్నాము అని. బయట ఒక గ్లాస్ నీళ్లు పెట్టి ఎక్స్పెరిమెంట్ చేస్తేనే ఈ విధంగా ఉంటే లోపల మనం శరీరంలో నీరుంది. ఈ ఈ లోపల శరీరం మన మైండ్ లోపల మనకు వస్తున్న థాట్స్ ఇవి ఎలా ఉంటే మన లోపల శరీరం ఎట్లా అయిపోతుందో ఇంకా ఆలోచించండి. సో మనం ఇండైరెక్ట్గా మన బాడీని కూడా మనం హార్మ్ చేస్తున్నాం. సో మీ వైపు అయితే మటుకు చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అండ్ మిమ్మల్ని ప్రేమించట్లేదు, మిమ్మల్ని ఇష్టపడట్లేదు, నన్ను చూడాల్సిన విధంగా నన్ను చూడట్లేదు, నాకు ఆ రెస్పెక్ట్ దొరకట్లేదు, ఇదంతా లేదు. మీకు దక్కాల్సిన రెస్పెక్ట్ మీకు దక్కుతోంది, మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. మీకు ఆ ఎదుటి వాళ్ళు కోపం కనిపిస్తుంది అంటే ఆ కోపం వెనుకలో ఉన్న బాధ ఆవేదన కూడా మీరు అర్థం చేసుకోండి. మీకు ఉన్న టాలెంట్కి మీరు యూజ్ చేసుకుంటే మీరు చాలా బాగా ఎదగగలుగుతారు. కానీ ఈ టాలెంట్ అంతా వేస్ట్ చేస్తున్నారు అనే బాధతోనో ఆవేదనతోనో ఆక్రోషంతోనో వాళ్ళు మీ పైన
మాట్లాడచ్చు, మిమ్మల్ని ఒక మాట అనొచ్చు. దట్ డజంట్ మీన్ దే డోంట్ లైక్ యూ ఆర్ దే డోంట్ లవ్ యూ. దే లవ్ యూ, దే లైక్ యూ. అందుకనే వాళ్ళు మీతో చెప్తున్నారు, వాళ్ళు మీ మంచి కోరుతున్నారు కాబట్టి మీకు కొంచెం గట్టిగా చెప్తున్నారు. మీరు అర్థం చేసుకోండి. సో మీ వైపు అయితే ఆ ఆపర్చునిటీస్, చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తున్నారు. ఆ మంచి ఆపర్చునిటీస్ని మీరు మంచిగా గ్రాబ్ చేసుకోగలిగితే, ఎప్పుడు గ్రాబ్ చేసుకోగలుగుతారు? ఎప్పుడైతే మనం వాటిని గమనించుకోవాలి. మీకు ఏ విధంగా రావచ్చు ఆపర్చునిటీస్ అంటే, సో మీకు ఇష్టమైన వాళ్ళ ద్వారా మీకు ఆపర్చునిటీస్ క్రియేట్ అవ్వచ్చు. అండ్ మీరు ఏదైతే పని చేస్తున్నారో ఈ పనిలో మీ వాక్చాతుర్యం వల్ల ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతూనే ఉండొచ్చు. అండ్ మీరు మెజిషియన్ లాగా మీకు ఏ పని ఇచ్చినా కానీ మీరు దాన్ని చాలా అద్భుతంగా క్రియేట్ చేయగలుగుతారు. మీ క్రియేటివిటీ ఏదైతే ఉందో దీనివల్ల కూడా మీకు ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతూనే ఉండొచ్చు. కొంతమంది అకల్ట్ సైన్సెస్ లైక్ ఆస్ట్రాలజీ కావచ్చు, పామ్ హిస్టరీ కావచ్చు, ఇలాంటి వాటిల్లో కూడా వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. సో ఆ పరంగా కూడా మీకు ఆపర్చునిటీస్ రావచ్చు. మీ వైపు వస్తున్న ఆపర్చునిటీస్ని మీరు కానీ కరెక్ట్ వేలో ఉపయోగించుకున్నారంటే మీకు ఈ ఆపర్చునిటీస్ ఎలాంటి రివార్డ్స్ని తీసుకొని వచ్చి పెడతాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈ ఆపర్చునిటీస్ని రైట్ వేలో యూటిలైజ్ చేసుకుంటే ఎలాంటి రివార్డ్స్, బహుమతులు వస్తాయి. సన్, బ్యూటిఫుల్. 7 ఆఫ్ మెటీరియల్స్, 7 ఆఫ్ ఎమోషన్స్. ఇక్కడ 7 స్పిరిచువల్ పాత్లో కూడా ఉంటారు, అందుకనే ఎక్కువ 2 ఆఫ్ మెటీరియల్స్. బ్యూటిఫుల్. టాప్ ఆఫ్ ద డెక్లో 9 ఆఫ్ వాయిసెస్ ఉంది. సో కార్డ్ చూపిస్తాను, డెక్ పక్కన పెడతాను. సో 9 ఆఫ్ వాయిసెస్ ఉంది. నేను ఒకటి చెప్తా చూడండి. ఏదైతే ఆపర్చునిటీ మన వైపు వచ్చిందో దాన్ని మనము వీలైనంత వరకు తొందరగా గ్రాబ్ చేసుకోగలగాలి. టైం వేస్ట్ చేసుకుంటా ఆలోచించుకుంటా మళ్ళీ ఎప్పుడో దానికి రియాక్ట్ అయినామనుకోండి, మన చేజారిపోతుంది. చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం ఉండదు. మీ చేతిలోకి ఎప్పుడైతే ఆపర్చునిటీ వస్తుందో, మీ వైపు ఎప్పుడైతే ఆపర్చునిటీస్ వస్తున్నాయో అప్పుడే మీరు కొంచెం అవగాహన తెచ్చుకొని కొంచెం మంచిగా ఆలోచించుకున్నారంటే అలాంటి ఆపర్చునిటీస్ని మీరు మంచిగా క్రాక్ చేయగలుగుతారు. ఈ ఆపర్చునిటీస్ని మీరు మంచిగా యూటిలైజ్ చేసుకుంటే మీకు వస్తున్న రివార్డ్స్ చూడండి. మీకంటూ మీకు ఒక ఐడెంటిటీ, మీకంటూ మీకు ఒక ఇండివిజువాలిటీ. ఎవరిపైన డిపెండ్ అవ్వరు, ఎవరి కోసం ఎదురు చూడరు. ఎవరో డబ్బులు ఇస్తారనో లేకపోతే ఎవరి నుంచో సహాయం వస్తుందనో ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మీ కాళ్ళపైన మీరు నిలబడతారు, మీకు కావాల్సింది మీరు చేసుకోగలుగుతారు. మీకు కావాల్సిందే కాదు, పక్కన వాళ్ళకు కూడా చేసే విధంగా మీకు ఆ విధంగా మీకు రివార్డ్స్ వస్తున్నాయి, బహుమతులు వస్తున్నాయి. అంటే మనకి ఉండేదే కాదు, మిగిలిన మనం ఇంకొకరికి కూడా సహాయం చేసే శక్తి మీకు వస్తుంది. సన్ కార్డ్ మోస్ట్ పొటెన్షియల్ కార్డ్, చాలా చాలా పొటెన్షియల్. ఇంత శక్తివంతమైన కార్డ్ ఇంకొకటి ఉందా టారోలో అంటే మనకు కనిపించే ప్రత్యక్ష దైవం ఆయన. అంటే మనకి ఎన్ని విధాలుగా మనకి బహుమతులు వస్తున్నాయో చూడండి. ఇంత శక్తి ఉన్నప్పుడు మనం ఎన్ని విధాలుగా తెచ్చుకోగలుగుతామో చూడండి మనకు కావాల్సింది. సో మీరు సూర్యుడు, ఆ బగబగ మండే సూర్యుడు తాటికి, ఆ వేడికి ఎవరు తట్టుకోలేరు. సో మీలో ఉన్న ఆ స్కిల్ కావచ్చు, మీలో ఉన్న టాలెంట్కి ఎవరు, నిజం చెప్పాలంటే ఎవరు మీతో పోల్చుకోలేము. మీరు యువర్ వన్ ఆఫ్ యువర్ కైండ్, యువర్ యూనిక్. ఏదన్నా కానీ ఫస్ట్ మనలోంచి రావాలి, ఆ ఇనిషియేషన్ అనేది మనలోంచి రావాలి. అవును నేను చేయగలుగుతాను, నేను కాకపోతే ఇంకెవరు. ఐ యామ్ పాజిటివ్, ఐ కెన్ డూ దిస్ అఫర్మేషన్, ఐ యామ్ పాజిటివ్, ఐ కెన్. మీలో ఇంత స్కిల్ పెట్టుకొని, మీలో ఇంత టాలెంట్ పెట్టుకొని, మీలో ఇంత స్కోప్ పెట్టుకొని మీరు వస్తున్న ఆపర్చునిటీస్కి ఏదో ఒక పేరు పెట్టి, ఏదో ఒక వంక పెట్టి, ఏదో ఒక ఎక్స్క్యూజ్తో వాటిని దాటేసేసి ఆ తర్వాత నాకు తగింది రావట్లేదు, నా వల్ల కావట్లేదు, నేను చేయలేకపోతున్నాను,
ఎవ్వరూ చేయలేక ఉండరు. ఒక సక్సెస్ఫుల్ పర్సన్ని తీసుకుంటే హీ మే నాట్ బీ అన్ ఇంటెలిజెంట్ పర్సన్ వెన్ హీ వాజ్ ఇన్ స్కూల్ ఆర్ కాలేజ్ టాపర్ అయినంటాడు. సరే కష్టపడతారా అంటే అంత కష్టపడే తత్వం కూడా ఉండకపోయి ఉండొచ్చు. వాళ్ళు అసలుకి హైలీ టాలెంటెడ్ అంటే అంత టాలెంటెడ్ పీపుల్ కూడా అవ్వకపోయి ఉండొచ్చు. కానీ వాళ్ళు ఎట్లా సక్సెస్ఫుల్ అయ్యన్నారు? ఎందుకు అంటే నేను సక్సెస్ అవుతాను అని వాళ్ళు నమ్మినారు. ఇక్కడ నమ్మకం అవసరం. యూ హ్యావ్ టు బిలీవ్ దట్ ఎస్ నేను గెలుస్తాను, నేను చేసుకోగలుగుతాను, ఐ కెన్, ఐ విల్, ఐ మేక్ అనే దీనికి రావాలి. నా వల్ల అవుతుంది, నేను చేస్తాను, నేను చేయగలుగుతాను, ఐ కెన్, ఐ మేక్, ఐ విల్. సో ఇలాంటివి ఉండాలన్నమాట, ఇలాంటి పట్టుదల. ఇక్కడ అది ఉంది. ఇక్కడ అంత పొటెన్షియల్ లేకపోతే నేను ఇంతసేపు ఇన్ని విధాలుగా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇక్కడ ఇంత ట్రై చేయను. ఇక్కడ నేను ఇంత ట్రై చేస్తున్నాను అంటే దీని అర్థం ఏంటంటే మీలో ఆ పొటెన్షియల్ ఉంది. మీరు మల్టిపుల్ టాస్క్ ఎట్ ఏ టైం చేయగలుగుతారు. కొంతమంది ఏంటంటే ఒక పని చేయగలుగుతారు. ఆ ఒక పనికి మించిన ఇంకొక పని ఏదన్నా వస్తే వాళ్ళు అది చేయలేరు, వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. కానీ మీతో అట్లా కాదు. మీరు ఒకదానికన్నా ఎక్కువ పనులు ఒకే టైంలో చేయగలుగుతారు అండ్ రెండిట్లో సక్సెస్ అవ్వగలుగుతారు. మీకు ఆపర్చునిటీస్ కావచ్చు, ఆప్షన్స్ కావచ్చు, లేకపోతే మీకు ఏవైతే రివార్డ్స్ వస్తుంటాయో అవి మల్టిపుల్ వేస్ నుంచి వస్తుంటాయి. ఇట్లా మీరు మల్టీ టాస్కింగ్ చేస్తారు కాబట్టి మీకు అన్నిటి నుంచి మీకు రావాల్సిన షేర్ మీకు వచ్చేస్తూ ఉంటుందన్నమాట. సో మల్టిపుల్ వేస్లో మీరు ఇన్కమ్ జనరేట్ చేయగలుగుతారు. మల్టిపుల్ వేస్లో మీరు మీ టాలెంట్ని యూజ్ చేయగలుగుతారు. మల్టిపుల్ వేస్లో మీరు మనుషుల్ని ఆకర్షించగలుగుతారు. మీకు ఓర్చిన గొడ్డు తేటి నీళ్ళు తాగుతుంది. ఇక్కడ ఓర్పు సహనం ఎక్కువ ఉంది. ఇంత ఓర్పు సహనం ఉన్న మనుషులు ఏదైనా చేయగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది, ఏ పనికైనా మనకు కావాల్సింది ఏంటి తెలుసా? ఓర్పు సహనం. ఓర్పు సహనం ఉంటే ఈరోజు కాకపోతే రేపు సక్సెస్ అవుతాం మనం. ఇక్కడ ఉండకూడదు ఏంటి తెలుసా? మీరు ఎమోషన్స్తో ఆ ఎమోషనల్ టర్మాయిల్ అనేది ఎక్కువ ఉంది. ఎమోషన్స్ ఎంతవరకు మనం ఉపయోగించుకోవాలి, ఈ ఎమోషన్స్ ఎంతవరకు ఉపయోగించుకుంటే మన ఎదుగుదలకు పనికొస్తుంది, ఈ ఎమోషన్స్ని మనం ఏ విధంగా అంటే ఎమోషన్స్ని ఏ విధంగా మనం వ్యక్తపరుస్తా అంటే మనకి సెల్ఫ్ డ్యామేజ్ జరుగుతుంది. సెల్ఫ్ డ్యామేజ్లోకి వెళ్ళకూడదు మనం ఎప్పుడు కూడా. ఎప్పుడైనా కానీ మనది ఏదైనా కానీ మనకు అది బలం చేకూర్చాలి, మన బలహీనత అవ్వకూడదు. మీరు ఎలాంటి దాన్నైనా మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు. ఇక్కడ మెజిషియన్. సో మీ ఎమోషన్స్ని మీరు ఎప్పుడైతే రైట్ వేలో మీరు కంట్రోల్ చేసుకొని ఏదైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని ఎమోషనల్గా కాకుండా దాన్ని కరెక్ట్గా మీరు అనలైజ్ చేయగలిగి జడ్జ్ చేయగలిగితే మీరు సన్ లాగా మీరు ఎలుగుతారు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నిజమే కదా. సూర్యుడి చుట్టూరే అన్ని ప్లానెట్స్ తిరుగుతాయి. ఆ విధంగా మీ చుట్టూరు తిరుగుతాయి. మీకు ఆ విధంగా మీరు ప్రోగ్రెస్ అవ్వగలుగుతారు, ఆ విధంగా మీరు ఎదగగలుగుతారు. 4 ఆఫ్ వాయిసెస్. ఎప్పుడైతే మీరు పూర్తిగా సరెండర్ అవుతున్నారో, మీరు ఒక డెసిషన్ తీసుకుంటున్నారో ఆ డెసిషన్కి కట్టుబడి ఉంటున్నారు. ఓపిక ఉండాలి అక్కడ ఖచ్చితంగా. సరెండర్ అయిపోయి ఒకసారి ఒక ఆపర్చునిటీని మనం ఒప్పుకున్నామంటే చావో రేవో, లైక్ అంటే యూ హ్యావ్ టు డీల్ విత్ ఇట్ అండ్ యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఒక డెసిషన్ తీసేసుకున్నాం, దానిపై నిలబడుకున్నాం, కంప్లీట్గా సరెండర్ అయిపోయినాం. ఐఎమ్ సరెండరింగ్ మై సెల్ఫ్ కంప్లీట్లీ టువర్డ్స్ దిస్ అండ్ ఐ నో ఐ విల్ ఎవాల్వ్ లైక్ ఎ ఫీనిక్స్. నేను ఖచ్చితంగా ఇక్కడ నేను సాధించుకోగలుగుతాను. ఈ ఆపర్చునిటీని నేను ఇంకొక ఆపర్చునిటీ గ్రాప్ చేయడానికి నేను ఉపయోగించుకుంటాను. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒక లేడీ, ఆమెకి 60+ ఏజ్ ఉంటుంది, ఆమెకి ఏం చేత కాదు, ఆమెకు ఒకటే చేతొచ్చు, ఏంటంటే ఆమె రాయగలుగుతుంది. ఆమె హోమ్ మేకర్, హౌస్ వైఫ్. ఆమె బయటికి వెళ్ళి ఏమి ఉద్యోగం చేయట్లేదు, ఏమి చేయట్లేదు. కానీ ఆమెకి సంపాదన అవసరం, ఆమె సంపాదించాలి, ఆమె ఫ్యామిలీని సపోర్ట్ చేయాలి. తెలిసింది ఏంటి? రాయడం ఒకటే తెలుసు. రాసింది, బుక్స్ రాసింది. బుక్స్ రాస్తే సరిపోతుందా? ఆ బుక్స్ పబ్లిష్ అవ్వాలి, ఆ బుక్స్ చదివి పబ్లిష్ అయితే ఆమెకి డబ్బులు వస్తాయి.
సో ఆ బుక్స్ని ఎంత ఎక్కువ మంది చదివితే అంత ఎక్కువ డబ్బులు వస్తాయి. ఒక పబ్లిషర్ దగ్గరికి వెళ్ళింది, రిజెక్ట్. ఇంకొక పబ్లిషర్ దగ్గరికి వెళ్ళింది, రిజెక్ట్. ఇంకొక పబ్లిషర్ దగ్గరికి వెళ్ళింది, రిజెక్ట్. ఇప్పుడు వరుసగా 3 దగ్గర కాదు, 12 మంది రిజెక్ట్ చేసినారు. మనలో ఎంతమంది ఫస్ట్ రిజెక్షన్ని ఎక్కడి వరకు తీసుకుంటాం? సెకండ్ రిజెక్షన్ వస్తే అసలు ఏమైపోతాం? థర్డ్ రిజెక్షన్కి మనం అసలుకి మన ఆలోచనలు ఎట్లుంటాయి? మనం ఏ విధంగా మనం ఈ సొసైటీ పైన కావచ్చు, మనల్ని ఎవరైతే రిజెక్ట్ చేసినారో వాళ్ళ పైన కావచ్చు, మనం ఎలా రియాక్ట్ అవుతాము, వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడతాము, ఏం చేస్తాం చెప్పండి. 12 సార్లు రిజెక్ట్ అయింది. 13వసారికి బుక్స్ పబ్లిష్ అయినాయి. ఈరోజు వరల్డ్లో టాప్ సెల్లర్. ఆ రైటర్ ఎవరో కాదు, జేకే రౌలింగ్. ఆ బుక్స్ ఏవో కాదు, హ్యారీ పోటర్ సిరీస్ ఈ రోజుకి కూడా ఇట్స్ ది టాప్ సెల్లర్, వరల్డ్లోనే టాప్ సెల్లర్. హ్యారీ పోటర్ బుక్స్తో సినిమా తీసినారు. ఎంత డబ్బులు వచ్చినాయి ఆమెకి? 60+ ఏజ్, 12 రిజెక్షన్స్, ఓటమికి ఒప్పుకోలేదు, నిలబడింది, ఓపిక నిలబడింది, రివార్డ్ వచ్చింది, బంపర్ ఆఫర్ వచ్చింది. ఆ విధంగా బంపర్ ఆఫర్స్ వస్తున్నాయి. మీలో ఎంతమందికి ఆ ఓపిక ఉంది? ఎంతమంది ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా కానీ మీలో ఉన్న టాలెంట్ని మీరు ఎగ్జిబిట్ చేయాలనుకుంటున్నారు? మీ టాలెంట్తో మీరు పైకి ఎదగాలనుకుంటున్నారు? ఐ కెన్, ఐ విల్, ఐ మేక్. 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 అఫర్మేషన్ చెప్పుకోండి. 10 సార్లు చెప్పుకుంటారా, 20 సార్లు చెప్పుకుంటారా, రోజు తెల్లారితే లేచినప్పుడు చెప్పుకుంటారా, లేకపోతే ఎప్పుడన్నా మీరు డౌన్ అయినప్పుడు చెప్పుకుంటారా? ఎప్పుడైనా చెప్పుకోండి. ఐఎమ్ పాజిటివ్, ఐ కెన్. ఐ కెన్, ఐ విల్, ఐ మేక్. ఐఎమ్ పాజిటివ్, ఐ కెన్. ఇఫ్ నాట్ మీ, దెన్ హూ? మల్టిపుల్ వేస్లో యూ కెన్ అట్రాక్ట్ థింగ్స్. మల్టిపుల్ వేస్లో మీలో అంత టాలెంట్ ఉంది. హై ప్రీస్ట్రెస్, హైలీ ఇంట్యూటివ్. కొన్ని చిన్నవి చేస్తే మీ ఇంట్యూషన్ ఎంత స్ట్రాంగ్ అవుతుంది తెలుసా? మీరెంత స్ట్రాంగ్ అవుతారు తెలుసా? మీకు ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకునే ఆపర్చునిటీస్ వస్తున్నాయి. దీంతో మీరు మల్టిపుల్ వేస్లో మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోగలుగుతారు. మీ టాలెంట్ని ప్రమోట్ చేసుకోగలుగుతారు. మీరు మనుషుల్ని ఆకర్షించగలుగుతారు, సంపదను ఆకర్షించగలుగుతారు. మీకు ఏది మీ లోపం మీకు ఒక బలహీనత కాదు. మీ లోపం మీకు శాపం కాదు. లోపం లేని మనిషే ఉండడు. ఈ లోపాలను ఎలా అధిగమించి మీరు వరాల కింద తెచ్చుకుంటారనేదే మనం ఇక్కడ చూస్తున్నాం. మనం అందంగా ఉన్నామా, లేకపోతే మన కాళ్ళు చేతులు అన్నీ బాగున్నాయా, ముక్కు మూతి అంతా బాగుందా? ముక్కు మూతి అంతా బాగుంటే ఒక చిన్న పింపుల్ వస్తే ముఖం చూపించుకోలేం. ఆ రోజు బయటికి పోం. ఎండకు పోతే ట్యాన్ అయిపోతాం. ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ పక్కకు పెట్టాలి. మనము కష్టపడకపోతే ఫలితం లేదు, కష్టే పలి. అనుకునేది సాధించాలి అంటే దానికి చాలా సాక్రిఫైస్ చేయాలి, చాలా పని చేయాలి. అప్పుడే మనం ఎదగగలుగుతాం. మీ మనస్సాక్షికి మీరు సమాధానం చెప్పుకోవాలి. సో ఇక్కడ మీరు ఆ త్యాగానికి, పని చేయాలి అనే తత్వానికి మీరు ఎప్పుడైతే మీరు ఇదవుతారో అప్పుడు ఖచ్చితంగా, అంటే ఇప్పుడు మనం ఒకటి సాధించాలి అంటే నిద్ర త్యాగం చేయాలి. కొన్ని మనకి అలవాట్లు అయిపోయి ఉంటుంది, కొన్ని లగ్జరీస్కి అలవాటు పడిపోయి ఉంటాం. అలాంటి వాటిని త్యాగం చేయాలి. సో త్యాగం చేసిన దానివల్ల దాన్ని మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకునే దానివల్ల వస్తున్న ఆపర్చునిటీస్ని మనం మీ బెనిఫిట్స్ని పొందగలుగుతాం. మల్టిపుల్ వేస్లో మీకు వస్తున్నాయి. ఎట్ ఏ టైం మీరు 2-3 థింగ్స్ కూడా మీరు ఎట్ ఏ టైం చేయగలుగుతారు. ఎట్ ఏ టైం అట్లాంటి ఆపర్చునిటీస్ని అట్రాక్ట్ చేస్తారు. ఆ ఆపర్చునిటీస్ నుంచి పొందాల్సిన ఫలితం కూడా పొందుతారు. ఇక్కడ 2 డబుల్ కార్డ్స్, 2 కార్డ్స్ దట్ స్పీక్ అబౌట్ మనీ, వెల్త్, లెగసీ. ఫ్యామిలీలో మనం ఇంకొంచెం ముందరికి వెళ్ళడానికి, ఫ్యామిలీని ఇంకొంచెం ముందరు తీసుకొని వెళ్ళడానికి, ఫ్యూచర్ జనరేషన్స్కి మీ వంతు మీరు కాంట్రిబ్యూట్ చేయడానికి మీకు అలాంటి అవకాశాలు కూడా వస్తున్నాయి. సో ఇంకా మీరు దీన్ని ఎలా అంటే, మన ఆపర్చునిటీస్ చిన్నవా పెద్దవా, లేకపోతే దీనికి నేనేంది,
నా చదువుకి ఇది సరిపోదు, నా స్థాయికి ఇది సరిపోదు, ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలుకి మనం మన స్థాయి ఏంటి అనేది ఫస్ట్ మనం గుర్తించాలి. మన స్థాయి ఏంటి, మనం ఏంది అనేది ఫస్ట్ మనం గుర్తించుకున్న తర్వాత మనకు వస్తున్నది ఎలాంటిది అనేది అర్థమవుతుంది. డివైన్ ఫెమినైన్ డివోషన్. సో యూ హ్యావ్ టు గెట్ డివోటెడ్ టు వాట్ ఎవర్ యూ డూ. చాలా భక్తి శ్రద్ధలతో మీరు అనుకున్న దాన్ని మీరు పూర్తి చేసుకోగలుగుతారు. ఇక్కడ కార్డ్ నెంబర్ 19, ఇది కూడా కార్డ్ నెంబర్ 19. 1919 ఏంజిల్ నెంబర్ చూస్తా అన్నా, 777 ఏంజిల్ నెంబర్ చూస్తా అన్నా కానీ ఇవన్నీ మీకు ఏం కన్ఫర్మ్ చేస్తున్నాయి అంటే దట్ యు నో ఇట్ ఈస్ టైమ్ టు రీబిల్డ్ యువర్ సెల్ఫ్, రీస్టార్ట్. యు ఆర్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ ఎలాంటి పీరియడ్లో ఉన్నారు అంటే ఒకలాంటి టెస్టింగ్ పీరియడ్ అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు ఎంత మిమ్మల్ని మీరు ముందరికి పుష్ చేసుకోగలిగితే మీరు అన్ని విధాలుగా మీరు పొందాల్సినటివి మీరు పొందుతారు. టాప్ ఆఫ్ ద డెక్లో మనకి కార్డ్ నెంబర్ 12 సీక్రెట్స్, ప్రొటెక్టెడ్ నాలెడ్జ్, మిస్టరీస్. ఈ కార్డ్తో మ్యాచ్ అవుతుంది. సో హై ప్రీస్ట్రెస్ ఆమె కూడా షీఈస్ మిస్టీరియస్, సీక్రెట్స్ని హోల్డ్ చేసుకుంటా ఉంటుంది. అండ్ షీ హ్యాస్ దట్ నాలెడ్జ్. నేను చెప్పాను కదా అకల్ట్ సైన్సెస్లో మీకు 6 సెన్స్ బాగా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి అకల్ట్ సైన్సెస్ అంటే ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామ్ హిస్టరీ, టారో ఇట్లాంటి వాటిపైన కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది, మీకు దానిపైన కొంచెం అవగాహన కూడా ఉండొచ్చు. సో అది ఇట్స్ ఆల్ ప్రొటెక్టెడ్ నాలెడ్జ్. నాట్ ఎవ్రీబడి కెన్ డూ దిస్, నాట్ ఎవ్రీబడి ఈజ్ బ్లెస్డ్ విత్ దిస్. వెన్ యూ హ్యావ్ such skills, you have to use them in the right way and you have to take them forward so that multiple waysలో మనం హ్యూమానిటీకి, మ్యాన్కైండ్కి ఉపయోగపడుతున్నాము. మనం ఒకరిమే బెనిఫిట్ అవ్వట్లేదు, మనతో పాటు ఇంకో 10 మంది బెనిఫిట్ అవుతున్నారు దానివల్ల. అండ్ వాట్ ఎవర్ యు ఆర్, మిమ్మల్ని మీరు దూషించుకోవడం కానీ, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం కానీ చేసుకోకండి. చాలామంది ఆడవాళ్ళు నేనేం చేయట్లేదు, నా వల్ల ఏమవుతుంది, నేను ఇంట్లో ఉంటున్నాను, నేను ఇంటికి పరిమితం అయిపోయినాను, నేను బయటికి వెళ్ళి నాకు ఒక ప్రపంచం ఏమి లేదు. మీరు ఇంట్లో ఉన్నా కానీ ఇంట్లో ఉండి మీరు ఎలాంటి ప్రపంచాన్ని క్రియేట్ చేసుకోగలుగుతారు, మీకు ఏ టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ని మీరు ఎలా సద్వినియోగం చేసుకోగలుగుతారు మీరు ప్రయత్నించి చూడండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాల్సింది ఏంటంటే అసలు నేను ప్రయత్నిస్తున్నానా లేదా. ఒకసారి మనం ప్రయత్నించినామంటే ఆ ప్రయత్నమే మనకి తీసుకొని వస్తుంది ఇంకా మోర్ ఆపర్చునిటీస్ని. ఆ రెస్పెక్ట్ అనేది మనం ఎలా పొందగలుగుతామంటే ఈ విధంగా మనం పొందగలుగుతాం. అండ్ మీ వైపు అయితే చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఈ ఆపర్చునిటీస్ని మీరు కరెక్ట్గా కానీ గమనించుకొని వాటిని అందిపుచ్చుకొని వాటిని ఉపయోగించుకున్నారంటే మీరు అవుట్ షైన్ చేయగలుగుతారు దేన్నైనా కానీ. మీకు ఓపిక ఉంది కాబట్టి ఆ ఓపికతో వస్తున్న పట్టుదలతో మీరు 1 రూపాయిని 7 రూపాయలుగా కన్వర్ట్ చేయగలుగుతారు. అంటే 1 రూపీ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ 7 రూపీస్. అంటే మీకు వస్తున్న ఇన్కమ్ని మీరు 7 టైమ్స్ జనరేట్ చేయగలుగుతారు. గుర్తుపెట్టుకోండి, 1 రూపాయిని 7 రూపాయలు చేయగలుగుతున్నారు, 100 రూపాయలని 700 చేయగలుగుతారు, 1000 రూపాయలని 7000 చేయగలుగుతారు. యూ హ్యావ్ టు కంప్లీట్లీ సరెండర్ టు వాట్ యు ఆర్, ద టాలెంట్ యూ హ్యావ్, the capacity you have, and you should not sell yourself for less. ఎప్పుడైతే మనం ఇంతే అని మనల్ని ఒక బ్రాకెట్లో మనం ఫ్రేమ్ చేసేసుకుంటామో మనం అక్కడికే ఉండిపోతాం. నేను చెప్పాను కదా యూ హ్యావ్ టు రైజ్ లైక్ ఎ ఫినిక్స్. అండ్ ఎప్పుడైతే మీలో ఉన్న సీక్రెట్ టాలెంట్స్ని బయటికి తీసుకొని వస్తే ఆ ప్రొటెక్టెడ్ నాలెడ్జ్ సీక్రెట్ టాలెంట్స్ అని చెప్తా, ఎందుకంటే మిస్టీరియస్ సీక్రెట్స్. సో ఈ సీక్రెట్ టాలెంట్స్ని మీరు ఎప్పుడైతే బయటికి తీసుకొని వస్తారో మల్టిపుల్ వేస్లో యూ కెన్ జనరేట్ వెల్త్, యూ కెన్ అట్రాక్ట్ ఆపర్చునిటీస్. సో మీకు ఆప్షన్స్ ఉంటాయి, ఆపర్చునిటీస్ మల్టిపుల్ వేస్లో వస్తాయి. సో వస్తున్న ఆపర్చునిటీస్ మీరు బెస్ట్గా యూటిలైజ్ చేసుకుంటే మల్టిపుల్ వేస్లో మీరు ఇన్కమ్ జనరేట్ చేయగలుగుతారు, మల్టిపుల్ వేస్లో మీరు ప్రోగ్రెస్ అవ్వగలుగుతారు. అండ్ యు ఆర్ ద మెజిషియన్. మెజిషియన్ కెన్ డూ ఎనీథింగ్. మెజిషియన్ ఈజ్ మల్టీ టాస్కింగ్. అండ్ ఎప్పుడైతే మల్టీ టాస్కింగ్ చేస్తున్నారంటే ఆ మల్టీ టాస్కింగ్ నుంచి మల్టిపుల్ థింగ్స్ ఒకసారిగా చేస్తూ ఉండేటప్పుడు హాట్ కేక్ లాగా సేల్ అయిపోతారనమాట. అలాంటి వాళ్ళు కావాలి.
పుస్తకాలు చదివినా బట్టి కొట్టేసినాను, మెమరైజ్ చేసేసిన. అంటే ఇప్పుడు చూడండి, క్లాస్లో ఫస్ట్ వచ్చి యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ అయ్యింది, లాజికల్ థింకింగ్ అనేది లేకపోతే ఏ కంపెనీలో కూడా అలాంటి వాళ్ళు ప్లేస్ అవ్వరు. కంపెనీస్ ఎవరి కోసం చూస్తాయి అంటే ఎవరైతే బుర్ర పెట్టి అప్లై చేసి లాజికల్గా థింక్ చేసి దేన్నైనా క్రాక్ చేయగలుగుతారో అట్లాంటి వాళ్ళు కోసం చూస్తారు. బుకిష్ నాలెడ్జ్ ఒకటి సరిపోదు, అక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ అవసరం, బుర్ర అవసరం. సో ఆ బుర్ర ఎలా రియాక్ట్ అవుతుంది, ఎలా స్పందిస్తుంది, ఆ నిమిషానికి దాన్ని సాల్వ్ చేయగలుగుతున్నారా లేదా, అనలిటికల్ కెపాసిటీ ఉందా లేదా. నువ్వు బట్టి కొట్టేసి మెమరైజ్ చేసేసినాను, నాకు ఇంత నాలెడ్జ్ ఉంది, నా వెనకాల ఇన్ని డిగ్రీస్ ఉన్నాయంటే వేస్ట్. ప్రాక్టికల్గా అనలిటికల్గా నువ్వు దాన్ని సాల్వ్ చేయగలుగుతున్నావా లేదా. అందుకనే యాప్టిట్యూడ్ ప్లేస్ ఎ మేజర్ రోల్. బ్యూటిఫుల్ గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2, ఎవరైతే ఈ కార్డ్స్ని సెలెక్ట్ చేసుకున్నారో, ఈ టారో డెక్ని సెలెక్ట్ చేసుకున్నారో, చూద్దాం మీ వైపు వస్తున్న ఆపర్చునిటీస్ ఏంటి, ఆ ఆపర్చునిటీస్ని మీరు ఎలా బహుమతి కింద మార్చుకోగలుగుతారు, రివార్డ్స్ కింద ఎలా చేంజ్ చేసుకోగలుగుతారు, ఏది మీలో మిమ్మల్ని అడ్డుగా నిలుస్తుంది, ఏది మీరు డెవలప్ చేసుకుంటే వీటిని ఇంకా బెటర్గా అట్రాక్ట్ చేసి దాని నుంచి ఫలితాలు పొందగలుగుతారు అనేది మనం చూద్దాం. పైల్ నెంబర్ 2 వాళ్ళకి మనం ఇప్పుడు ఏ విధంగా ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి, సో ఈ ఆపర్చునిటీస్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేన్నైనా గమనిస్తాం కదా, మనం ఒక ల్యాబొరేటరీలో, లైఫ్ అనే ల్యాబొరేటరీలో మనం సైంటిస్టులు, ఎవరికి వాళ్ళు సైంటిస్టులు. సో నా లైఫ్కి నేను ఒక సైంటిస్ట్ని, నా ల్యాబ్కి నేను ఒక ఓనర్ని. సో ల్యాబ్లో మనం ఏం చేస్తాం, ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం. ఈ ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, గమనిస్తాం, అబ్జర్వ్ చేస్తాం. అబ్జర్వ్ చేసి దీని రిజల్ట్ ఎట్లా వస్తుంది, ఇలా చేస్తే ఏమవుతుంది, అలా చేస్తుంది ఏమవుతుంది అని చెప్పి మనం అబ్జర్వేషన్తో పాటు ఎక్స్పెరిమెంట్ కూడా చేస్తాం. సో లైఫ్లో ఏదైనా అంతే, యూ హ్యావ్ టు అబ్జర్వ్, యూ హ్యావ్ టు ఎక్స్పెరిమెంట్. ఇఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ నాట్ క్లికింగ్, మేబీ దిస్ ఈజ్ నాట్ ద వే ఇట్ హ్యాస్ టు బి డన్, అదర్ వే ఎలా చేయాలి అనేదాన్ని ఇంకొక ఎక్స్పెరిమెంట్ చేయాలి. అంతేగాని ఒక ఎక్స్పెరిమెంట్ చేసి ఇది క్లిక్ అవ్వాలని దాన్ని అక్కడికి వదిలేసినాం అనుకోండి, అక్కడికి ఆగిపోతాం. ఆ విధంగా మీ వైపు వస్తున్న ఆ మల్టిపుల్ ఆపర్చునిటీస్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు, చూసి ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు, దాన్ని ఏ విధంగా గమనిస్తున్నారు, దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో చూద్దాం. 10 of Swords, Justice, Wheel of Fortune, top of the deck lo star కింద 3 of Cups, celebration. మీకు వస్తున్న ఆపర్చునిటీస్ అంతా ఇంకెవరో తనుకొని వెళ్ళిపోతున్నారు, లేకపోతే ఆపర్చునిటీస్ నా వరకు రానివ్వట్లేదు, మధ్యలో ఎవరో అడ్డుపుల్లలు వేస్తున్నారు అని మీరు ఫీల్ అవుతా అంటే, అండ్ ఇది జరుగుతూ కూడా ఉండొచ్చు. నాకు జరగాల్సిన న్యాయం నాకు జరగట్లేదు, నాకు దక్కాల్సిన ఆపర్చునిటీస్ నాకు దక్కట్లేదు, లైఫ్ ఈజ్ బీన్ వెరీ అన్ఫేర్ విత్ మీ, యూనివర్స్ ఈజ్ నాట్ లిజనింగ్ టు వాట్ ఐ వాంట్, ఇట్ ఈస్ నాట్ బ్లెస్సింగ్ మీ విత్ వాట్ ఐ షుడ్ బీ బ్లెస్డ్ విత్, మై డెస్టినీ ఈజ్ నాట్ చేంజింగ్, నా ఫేట్ మారట్లేదు, నా డెస్టినీ మారట్లేదు, నాకు న్యాయం జరగట్లేదు, నన్ను అందరూ మోసం చేస్తున్నారు, నా వైపు వస్తున్న ఆపర్చునిటీస్ని అందరూ ఇంకెవరో దాన్ని తనుకొని వెళ్ళిపోతున్నారు రాబంధువుల్లాగా, హోప్లెస్ సిచ్యుయేషన్కి నేను వచ్చేసినాను, ఈ ఫీలింగ్లో ఉంటే ఎలాంటి ఆపర్చునిటీని కూడా మనం చూడలేము, ఇలా మాదిరే సెలబ్రేట్ చేసుకోలేము, సెలబ్రేషన్స్ రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మైండ్ సెట్ మారాలి. మన బ్రెయిన్లో 2 ఫోర్మెన్స్ ఉంటారనమాట. ఆర్ మైండ్ ఈజ్ ఇన్ చార్జ్ విత్ 2 ఫోర్మెన్స్. 2 ఫోర్మెన్ అంటే ఇద్దరు వర్క్ చేస్తూ అంటారనమాట. మన బ్రెయిన్లో 2 వర్కర్స్ ఉన్నారు. సో మన బ్రెయిన్లో వర్క్ చేస్తున్న 2 వర్కర్స్ ఎవరు అంటే, ఒక్కరు వచ్చి మిస్టర్ ఘన విజయం, ఇంకొకరు వచ్చి మిస్టర్ ఓటమి. ఇక్కడ నేను మిస్టర్ అంటున్నానని చెప్పి చూస్తున్న అమ్మాయిలు మేము కాదులే అనుకోకండి, నేను జస్ట్ మిస్టర్ ఆర్ మిస్సెస్ ఆర్ మిస్, ఓకే. ఒకరెవరు ఘన విజయం, ఇంకొకరు ఎవరు ఓటమి. సో ఈ ఘన విజయం వచ్చి పాజిటివ్ థాట్స్కి ఈయన ఇన్ఛార్జ్, ఈ ఓటమి వచ్చి నెగటివ్
నెగిటివ్ ఆర్ యునో ఆ థాట్స్కి ఇన్ఛార్జ్. సో ఈయన ఏం చేస్తా అన్నాడు, ఈ ఘన విజయం ఏం చేస్తారు, మీరు ఎందుకు చేయగలుగుతున్నారు, మీరు ఏ విధంగా క్వాలిఫైడ్ ఇది చేయడానికి, అండ్ మీరు ఎలా చేయాలి అనే దానిపైన మిమ్మల్ని ప్రోత్సహిస్తూ అంటాడు అనమాట. అండ్ మీకు చెప్తూ ఉంటాడు, ఇదో ఇందుకు నువ్వు టాలెంటెడ్, ఇందుకు నువ్వు చేయాలి, ఇందుకు నువ్వు చేయగలుగుతావు అని మనల్ని ప్రోత్సహిస్తూ అంటారు. ఇక్కడ మిస్టర్ ఓటమి, మిస్టర్ డిఫీట్ ఎవరైతే ఉన్నారో, నువ్వు ఎందుకు వై యూ కాంట్ రీజన్స్ ఇస్తా అంటారు అనమాట. ఇక్కడ రీజన్స్ నువ్వు చేయొద్దు, నువ్వు చేయకూడదు అనే దానికి నువ్వు ఈ రీజన్ ఇచ్చుకో, దట్ యునో నాకు హెల్త్ బాగలేదు, లేకపోతే నేను అంత తెలివైన వాళ్ళని కాదు, లేకపోతే నాకు అంత లక్ ఫేవర్ చేయట్లేదు. ఈజీ కదా మనకి, నా లక్ ఫేవర్ చేయట్లేదు, నాకు అంత వయసు లేదు, నాకు అంత పరిజ్ఞానం లేదు, లేకపోతే నాకు వయసు అయిపోయింది కాబట్టి నేనేం చేయలేను. ఇట్లా మాదిరి ఎక్స్క్యూజెస్ 4 రకంగా ఇస్తామన్నమాట మనం. హెల్త్ పైన ఒకటి, స్కూల్కి ఎందుకు పోవట్లేదు అంటే నాకు కడుపు నొప్పి వచ్చింది, నాకు తలనొప్పి వచ్చింది, నాకు జ్వరం వచ్చింది, నాకు జలుబు వచ్చింది, నాకు దగ్గు వచ్చింది, నాకు ఈరోజు ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, నాకేమో నీరసంగా ఉంది, నేను పోను. చిన్నపిల్లలు మనం యూజువల్గా చూస్తే వాళ్ళు స్కూల్ ఎగరగొట్టాలంటే ఇలాంటి రీజన్స్ ఇస్తారు ఎస్కేప్ అవ్వడానికి. సో మిస్టర్ డిఫీట్ ఎవరైతే ఉన్నారో, ఓటమి ఎవరైతే ఉన్నారో, ఇలాంటి రీజన్స్ ఇస్తారనమాట. లేదు హెల్త్ పక్కకు పెట్టేస్తే ఇంకొంచెం తెలివితేటలు పెరిగినప్పుడు మనకి ఏంటంటే ఇంటెలిజెంట్గా మనం ఏం చెప్తామంటే దట్ యునో ఇది నాకు తగింది కాదు, నాకు ఇంకా బెటర్ రావాలి, లేకపోతే ఇలా నేను నా ఫీల్డ్ ఇది కాదు, లేకపోతే నా ఫీల్డ్ ఇంకొకటి, లేకపోతే ఈ ఫీల్డ్లో నేను ఇది చేసినా కానీ నాకు ఇంకా క్వాలిఫికేషన్ సరిపోవట్లేదు, నేను ఇంకొన్ని కోర్సెస్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి రీజన్స్. ఏజ్లోకి వస్తే నా ఏజ్ సరిపోవడం లేదనో, నాకు అంత పరిజ్ఞానం లేదనో, లేకపోతే నేను ఇంకా ఆ లెవెల్కి రాలేదనో, నాకు ఇంకా అంత మెచ్యూరిటీ రాలేదనో, లేదు ఆల్రెడీ ఏజ్డ్ పీపుల్ అయితే నా ఏజ్ నాకు సహకరించట్లేదు, ఇలాంటివి ఏజ్ రిలేటెడ్. అండ్ ఫైనల్గా లక్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్. అసలుకి మనకి ఫస్ట్ మనం ఏమంటామంటే నా జాతకం బాగలేదు, నాకు లక్ ఫేవర్ చేయట్లేదు, నేను అదృష్టవంతుల్ని కాదు, నాకు అంత అదృష్టం లేదు, నా రాతలో ఇది లేదు, అసలుకే నాకు అంత అదృష్టం లేదు. ఇక్కడ అదే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. అండ్ నాకు ఇవేమీ జరగట్లేదు కాబట్టి నేను ప్రయత్నిస్తున్నాను, మీ ప్రయత్నం ఎలా ఉంది? నిజంగానే మనం ప్రయత్నిస్తూ ఉంటే, మనం కరెక్ట్ వేలో ప్రయత్నిస్తూ ఉంటే మనం ఏదో విధంగా క్లిక్ అవ్వాలి. క్లిక్ అవ్వట్లేదు, మనం రీజన్స్ ఇస్తున్నాము. ఈ రీజన్స్కి కూడా నేను ఒక జబ్బు పేరు చెప్పనా, ఎక్స్క్యూసైటిస్. EXCUSITIS ఎక్స్క్యూసైటిస్. ఈ జబ్బు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎక్స్క్యూజెస్ పుట్టుకొని వస్తుంటాయి అన్నమాట. మనం చేయాల్సింది మనం చేయకుండా మనం ఇవ్వాల్సిన ఎక్స్క్యూజెస్ అన్నీ మనం ఇస్తూ ఉంటాం అన్నమాట. ఇస్తూ ఎవరో ఒకరిని బ్లేమ్ చేస్తూ ఉంటాము, మనమైతే రెస్పాన్సిబిలిటీ తీసుకోం. సో ఆ విధంగా మనం ఏంటంటే యూనివర్స్ని, దేవుణ్ణి, మన పక్కన ఉన్న వాళ్ళని, వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు. కానీ ఇక్కడ ఆపర్చునిటీస్ రియల్గా ఏ విధంగా వస్తుందంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే ఆపర్చునిటీస్ వస్తున్నాయి, మిమ్మల్ని మీరు ఇంకొంచెం స్ట్రాంగ్ చేసుకోగలిగే ఆపర్చునిటీస్ వస్తున్నాయి. న్యాయంగా జస్టిస్ మీకు న్యాయం జరిగేలాగా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అండ్ మనం కూడా 100 మందిలో ఒకరం అయిపోతామంటే ఎప్పుడైతే మనం ఆ టాప్ పొజిషన్కి వెళ్ళాలి అని చెప్పి మనం ఏం చేస్తూ ఉంటామో వీ విల్ ఫైండ్ వేస్ టు గ్రో దట్ వే. మనం నిజంగానే దానిపైన మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం ఎత్తుక్కుంటాం అనమాట, ఏ విధంగా మనం చేస్తే మనం ఇంకా బెటర్గా అవుతాము అని చెప్పి. సో ఆ విధంగా మనకి ఆపర్చునిటీస్ రావచ్చు. అండ్ ఇక్కడ మెంటల్ క్లారిటీ, లైక్ మీకు ఇక్కడ మెంటల్ క్లారిటీ అనేది చాలా చాలా అవసరం. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఫేట్ చేంజ్ అయిపోయే లాంటి ఆపర్చునిటీస్ కూడా రావచ్చు. నేనేమంటానంటే అని ఇంత పెద్దది వస్తేనే ఆపర్చునిటీ కాదు, ఇంతది వచ్చిన ఆపర్చునిటీనే. దాన్ని మీరు ఏ విధంగా గ్రాప్ చేసుకుంటున్నారు, దానికి మీకు కావాల్సిన మైండ్ సెట్ మీతో ఉందా లేదా అనేది మటుకే నేను డిస్కస్ చేస్తున్నా. ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే యు ఆర్ బ్లెస్డ్ దట్ వే. మీరు గమనించగలుగుతారు, మీరు గుర్తించగలుగుతారు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీకు కరెక్టా కాదా అనేది మీ 6th సెన్స్ మీకు చెప్తా ఉంటుంది. వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళతో ఉన్నామంటే ఏదో ఒక రోజు
వీళ్ళు మనకి నష్టం చేసేసి వెళ్ళిపోతారు అని చెప్తా ఉంటుంది. కానీ మనమే ఏంటంటే దాన్ని పక్కన పెట్టేసి అట్లా కాదులే, అందరితో జరిగినట్టు నాతో జరగదు, నాతో డిఫరెంట్ అనుకొని మిమ్మల్ని మీరు అక్కడికి పాసిఫై చేసుకుంటా అంటారనమాట. నా ప్రేయర్స్ నాకు దే ఆర్ నాట్ బీన్ ఆన్సర్డ్, నన్ను ఎవరు అసలు పట్టించుకోవడం లేదు, నన్ను ఎవరు గమనించుకోవట్లేదు, నాకెవరు ఏం చేయట్లేదు, ఎవరో వచ్చి మనకి ఏం చేయరు, మనమే మన కోసం ఏమైనా చేసుకోగలుగుతాము. మనం చేసుకునేది మన బుద్ధి పైన, మన తెలివి పైన, మన ఆలోచనలపైనే ఆధారపడి ఉంటుంది. సో మన బుద్ధి, మన తెలివి, మన ఆలోచనలు మనం రైట్ వేలో తీసుకొని వెళ్ళగలిగితే మనమే ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకుంటాము. చూడండి ఇక్కడ 3 of Wands. కన్సిస్టెన్సీ లేదు బేసిక్గా. ఒకరోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు, 3వ రోజు అటకెక్కిచ్చేస్తారు. దట్ ఇది నాది కాదు, ఇది నా వల్ల కాదు అని చెప్పి. అప్పుడు మీరు 1 రోజు 2 రోజులు 3 రోజులు చేసి వదిలేస్తే దానికి రావాల్సిన రిజల్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఆ రిజల్ట్స్ రానప్పుడు మీకు రివార్డ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? టెంపరెన్స్, Nine of Swords, 4 of Cups. టాప్ ఆఫ్ ద డెక్లో 7 of Cups వచ్చింది. మీలో ఏదైతే నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ని మీరు పెంపొందించుకొని ఆ నాలెడ్జ్ని మీరు ఉపయోగించుకున్నప్పుడు ఉపయోగం లేనిది ఏదైనా కానీ తుప్పు పట్టిపోతుంది. వస్తువైనా ఏదైనా కానీ మనం అది రోజు వాడుతున్నప్పుడే దాన్ని ఏదో విధంగా దాన్ని ఉపయోగిస్తా అంటేనే అదేంటంటే దాంట్లో ఆ సస్టైనబిలిటీ కానీ, డ్యూరబిలిటీ కానీ, లాంగిటివిటీ కానీ ఉంటుంది. లేకపోతే అది పనికి రాదు. మీరైనా కానీ కాలేజ్ నుంచి పాస్ అయ్యి ఇంజనీరింగ్ కావచ్చు, మెడికల్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, కాలేజ్ నుంచి పాస్ అయ్యి 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇంట్లో కూర్చొని టైం వేస్ట్ చేసేసి నాకు తగిన జాబ్ రాలేదు, లేకపోతే కంపెనీస్లో ఓపెనింగ్స్ లేవు, ఇట్లా అనుకొని మిమ్మల్ని మీరు రెస్ట్రిక్ట్ చేసేసుకుంటా అంటే ఈ 3 years గ్యాప్ వచ్చిన తర్వాత 4th year వెళ్ళి నువ్వు జాబ్ జాయిన్ అయినా, నువ్వు పలానా కంపెనీలో ఉండు, ఇక్కడ 5 to 9 జాబ్ ఉంది, లేకపోతే నీకు ఇన్ని స్పెసిఫిక్ అవర్స్ నువ్వు ఇక్కడ పనిచేయాలంటే చేయలేము. ఎందుకంటే ఒళ్ళు సహకరించదు. అప్పటికే మనం ఏంటంటే ఒకలాంటి లేజీ ఎనర్జీస్లోకి వచ్చేస్తాము. ఇంకా అక్కడి నుంచి మనమే ఈ 3 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కష్టపడి ఏదైతే చదివినారో ఈ 3 సంవత్సరాల గ్యాప్లో మొత్తం అటకెక్కి ఉంటుంది, ఏం గుర్తుండదు. మళ్ళీ వెళ్ళి ఆ కంపెనీలో ప్లేస్ అయిన తర్వాత ఏదో ఒకటి అమ్మ నాన్న ఫ్రెండ్స్ ద్వారానో, లేకపోతే ఎవరో ఒకరి ద్వారానో, లేకపోతే మీ టాలెంట్ వల్లనే మీరు ఏదన్నా క్రాక్ చేసి ఒకవేళ ఉద్యోగం సంపాదించుకున్నా కానీ అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత అంతా మళ్ళీ గ్రీక్ అండ్ లాటిన్ లాగా అనిపిస్తుంది. సో నిరంతరం మీకు ఏదైతే ఉందో దాన్ని మళ్ళా మీరు ఉపయోగిస్తూ అంటేనే, మళ్ళా దాని గురించి చదువుతూ ఉంటేనే, లేకపోతే దాంట్లో అవగాహన ఇంకొంచెం పెంచుకుంటూ ఉంటేనే అది మనకేంటంటే ఉపయోగపడుతుంది, లేకపోతే ఉపయోగం లేదు. ఇక్కడ మీకు జస్టిస్ కార్డ్ కింద టెంపరెన్స్ వచ్చింది. యూ నీడ్ టు బీ ఇన్ దట్ బ్యాలెన్స్. ఆ బ్యాలెన్స్లో లేకుండా మనం ఎక్స్ట్రీమ్స్లో ఉంటే ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్, లేకపోతే ఎక్స్ట్రీమ్ సాడ్నెస్, నేను చెప్పినా కదా, ఉంటే మిస్టర్ ఘన విజయం, లేకపోతే మిస్టర్ ఓటమి. సో ఇట్లా ఉన్నప్పుడు మనకి న్యాయం ఎట్లా జరుగుతుంది? మీరు రైట్ ఆపర్చునిటీస్ని ఎట్లా గ్రాప్ చేయగలుగుతారు? మీకు జస్టిస్ ఎక్కడి నుంచి వస్తుంది? సో మీరు గుర్తించట్లేదు ఏది నాది, ఏది నాకు కరెక్ట్ అనేది గుర్తించకపోయేటప్పటికి ఏమైపోతుందంటే మీరు ప్రతిదాన్ని ఒక ఎక్స్క్యూజ్ కింద తీసుకొని దాన్ని వదిలేస్తున్నారనమాట. సో అట్లా ఎక్స్క్యూజ్ కింద తీసుకొని వదిలేసినాం అనుకోండి, అక్కడికే అయిపోతుంది. నేనేమంటానంటే ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ తిరుగుతూ ఉంటుంది. ఈ చక్రం తిరుగుతూ ఉండాలి, ఆగకూడదు. ఆగిపోయినప్పుడు ఏమొస్తుంది? పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. ఇక్కడ రివార్డ్స్ పాజిటివ్గా రావట్లేదు, నెగిటివ్గా అవుట్కమ్ వస్తుంది. ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, దుఃఖిస్తున్నారు, 24 గంటలు దాని గురించి ఆలోచిస్తున్నారు, బుర్ర బదలు కొట్టుకుంటున్నారు, మిమ్మల్ని మీరు చాలా చులకన చేసేసుకుంటున్నారు, మిమ్మల్ని మీరు చాలా తగ్గించేసుకుంటున్నారు, మీ పైన మీకు నమ్మకం లేకుండా పోతుంది. మిమ్మల్ని మీరే నమ్మకపోతే పక్కన వాళ్ళు ఏం నమ్ముతారు? దేనికోసం బాధపడుతున్నారు? మీరు చేతగాని వాళ్ళు కాదు.
మిమ్మల్ని ఇంకొకరు మోసం చేసిన దానివల్ల మీరు ఈ స్థితిలో లేరు. మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. మీ వైపు ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ఖచ్చితంగా వస్తున్నాయి. ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, జస్టిస్, స్టార్ కార్డ్, మూడు మేజర్ ఆర్కానా మనకు ఆపర్చునిటీస్ దగ్గరే వచ్చినాయి. సో మీ వైపు వస్తున్న దాన్ని మీరు మిమ్మల్ని ఒక భ్రమలో పెట్టుకోకుండా, మీరు మిమ్మల్ని చులకన చేసుకోకుండా మీరు వాటిని కరెక్ట్గా కానీ ఉపయోగించుకున్నారంటే మీరు ఎదగగలుగుతారు. మీ ఫేట్ చేంజ్ అవుతుంది. మీకు క్లిస్టల్ క్లియర్గా మీరు ఏదైతే కోరుకుంటున్నారో వాటిని అన్నిటినీ మీరు దక్కించుకోగలుగుతారు. హోప్ హోప్ మనకి మిరాకిల్స్ క్రియేట్ చేస్తుంది. నమ్మకం అనేది చాలా అవసరం. మీకు ఇంకొక విషయం చెప్పనా, ఇంకొక స్టోరీ చెప్తా. నేను పైల్ 1లో ఒక స్టోరీ చెప్పిన. ఒక ఆవిడ ఆమె ఏం చేసేదంటే ఇంట్లో బిస్కెట్లు, కుకీస్ ఉంటాయి కదా, కుకీస్ని బేక్ చేసుకొని రోడ్ పైన వెళ్ళి అమ్మేదంట. సో ఆమె ఏంటి, కుకీస్ బేక్ చేసుకొని రోడ్ పైన వెళ్ళి అమ్ముతున్నప్పుడు మెల్లిగా ఏమైంది, ఆమె రోజుకి 10 ప్యాకెట్లు మట్టుకే చేయగలుగుతుంది. అంటే ఒక ప్యాకెట్లో 10 కుకీస్, 10 ప్యాకెట్లు అంటే 100 కుకీస్ బేక్ చేసుకొని ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గరికి వెళ్ళి వాటిని అమ్మేది. అదేమయ్యేది, ఫస్ట్లో తిన్నవాళ్ళు, ఆ తర్వాత ఏమైందంటే ఈ మెల్లి అక్కడ నిలబడుకోవడం ఆలస్యం అవి హాట్ కేక్స్ లాగా సెల్ అయిపోయేవి అనమాట, అమ్ముడుపోయేటివి. ఎందుకంటే అంత రుచికరమైన కుకీస్ ఆమె తయారు చేస్తుండేది. సో ఒకసారి ఏమైంది, ఒక కంపెనీ వాళ్ళు వచ్చి ఈమెతో అసోసియేట్ అయినారు అనమాట. అసోసియేట్ అయ్యి ఏం చెప్తారంటే, మీరు ఈ కుకీస్ చేస్తున్నారు కదా, ఇవి చాలా ఎమ్మీ టేస్ట్ వస్తుంది, సో అందుకనే బాగా అమ్ముడుపోతున్నాయి కదా, మీరు దీన్ని ఉత్పత్తి పెంచండి. అంటే నేను ఉత్పత్తి పెంచాలంటే ఎట్లా అంటే, మీరు ఏం చేయనవసరం లేదు, మీరు వచ్చి మాకు చేయండి, మనం రిలీజ్ చేద్దాము అని చెప్పి మీరు మాతో అసోసియేట్ అవ్వండి, మీరు మాతో పని చేయండి అని చెప్తారు. సరే అంటుంది. సరే అంటే పోయి అక్కడ ఆ ఫ్యాక్టరీలో ఆమె కుకీస్ తయారు చేయడం మొదలు పెడితే ఆ కుకీస్ బాగా, ఇప్పుడు మనం ఏదైతే కుకీస్ అనుకుంటున్నామో ఆ కుకీస్ స్టోరీనే ఇది. సో అవేంటంటే విపరీతంగా కుకీస్ సెల్ అవుతా ఉన్నాయి. సో ఈమె ఇంత ఇదిగా ఈమెలో ఉన్న టాలెంట్ని ఈమె రైట్ వేలో యూటిలైజ్ చేసుకొని ఈమెకి ఇంత అప్రిసియేషన్ వచ్చింది కదా. ఇప్పుడు ఎవరన్నా ఒక ఫీల్డ్లో ఎదిగినారనుకోండి, వాళ్ళని వచ్చి మీ సక్సెస్ స్టోరీ చెప్పండి, చెప్తే ఇంకా నలుగురికి మోటివేషన్ వస్తుంది, వాళ్ళు కూడా లైఫ్లో ఏదో విధంగా ఎదుగుతారు అని ఇట్లా పిలుస్తారు కదా. పిలిచినప్పుడు ఆమె పోయి కొంతమంది స్టూడెంట్స్కి మోటివేషన్ క్లాస్ తీసుకున్నప్పుడు ఆమె ఏం చేసింది తెలుసా, ఈ కుకీస్ ఏవైతే ఈమెకేంటి కుకీస్ అమ్మడం అలవాటు కదా, ఈమె ఏం చెప్పింది, క్లాస్లోకి ఎంటర్ అవుతానే మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో, లేదు మీకు 1 to 30 నెంబర్స్, 31 నెంబర్స్లో మీకు ఏ నెంబర్ ఇష్టమైతే ఆ నెంబర్ పేపర్ పైన రాయండి అని చెప్పింది. క్లాస్ స్టార్టింగ్లోనే, ఆ మోటివేషన్ స్టార్ట్ చేయకముందే. సరే అందరూ వాళ్ళకి ఇష్టం వచ్చిన నెంబరు, అరే పెద్ద నెంబర్ రాస్తే ఏదో పెద్ద గిఫ్ట్ వస్తుంది అన్నట్టు అందరూ వాళ్ళకి ఇష్టం వచ్చిన నెంబరు 1 to 31లో ఏదో ఒక నెంబర్ రాసేసినారు. రాసేస్తే ఈ మొత్తం అంతా ఈమె చెప్పాల్సిందంతా చెప్పేసింది. లాస్ట్లో మీరు నెంబర్స్ రాసినారా చూపించండి అని. అంటే అందరూ చూపించినారు నెంబర్స్, బాగా హ్యాపీగా, అరే ఏదో వస్తుంది మనకి అని. మీరు ఏ నెంబర్ అయితే మీరు పేపర్లో రాసినారో బయట కుకీస్ బాక్సెస్ ఉంటాయి, అన్ని బాక్సెస్ కొనుక్కొని పోండి ఇంటికి అని చెప్పి వాళ్ళు సచ్చినట్టు కొనుక్కొని పోయినారు. ఇక్కడ చూడండి మీరు, ఆమె ఎందుకు వచ్చింది, ఆమె ఏం చేసింది, మనం ఎక్కడున్నా కానీ ఆమె ఇన్స్టింక్ట్, ఆమె బగ్ ఏంటి, ఆమె యాక్చువల్గా షీ సెల్స్ దోస్ కుకీస్. సో అదేంటంటే ఆమెకి అక్కడికి వచ్చినప్పుడు కూడా ఆమెకి థాట్ అనేది దానిపైనే ఉంది. ఆమె ఒకదానిపైనే కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఆ ఒకదాన్నే నిరంతరం ఏదో విధంగా దాన్ని డెవలప్ చేసుకోవడానికి కానీ దాన్ని సెల్ చేయడానికి కానీ ఆమె థాట్ ప్రాసెస్ ఆమెకు అట్లనే ఉంది. సో ఆమె అక్కడ ఒక మోటివేషన్ క్లాస్ తీసుకోవడానికి వచ్చి కూడా ఆమె అన్ని బాక్సెస్ ఆఫ్ కుకీస్ని అమ్మగలిగింది. ఎంత టాలెంటెడ్ అంటే, ఆమె ఎంత ఫోకస్డ్గా ఉంది చూడండి ఆమె పని పైన. మీరు ఏదైతే దేన్నైతే మీరు నమ్ముతున్నారో, ఏదైతే మీ టాలెంట్ ఉందో, లేదు దేంట్లో అయితే మీరు అచీవ్ చేయాలనుకుంటున్నారో దానిపైన మీరు ఆ ఫోకస్ పెట్టినారంటే మీరు ఖచ్చితంగా దాన్ని అచీవ్ చేయగలుగుతారు. ఇక్కడ ఇనిషియేషన్ ఇస్ ద కీ. ఇనిషియేషన్ అనేది మీరు ఎప్పుడైతే మీలో ఇగ్నైట్ చేసుకొని ఇనిషియేట్ చేయగలుగుతారో, దట్ నేను ఇది సాధించాలి అనే పట్టుదల మీకు ఎప్పుడైతే ఉంటుందో, ఎలాంటి ఆపర్చునిటీని అయినా కానీ మీకు అనుకూలంగా మీరు వాటిని క్రియేట్ చేసుకోగలుగుతారు.
కూర్చొని ఆలోచిస్తున్నారు కదా, ఆపర్చునిటీస్ నిజం చెప్పాలంటే ఇక్కడ చూడండి, ఈ పక్కన ఒక 2 కప్స్, ఈ పక్కన ఒక 2 కప్స్ ఉంది. ఆయన కానీ తలపైన చేయబెట్టుకొని దీనంగా ఆలోచిస్తాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఏదైతే ఉందో దాంతో మనం సాటిస్ఫైడ్గా లేనప్పుడు మనకి ఇంకెంత వచ్చి పడినా కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఈరోజు ఏమనిపిస్తుంది, ఈరోజు నా దగ్గర ఒక 4 కప్స్ ఉన్నాయి, ఇక్కడ ఫిగర్లు చూపించినట్టు 4 కప్స్ ఉన్నాయి, ఈ 4 ఉన్నాయి, ఇంకొక 2 యాడ్ అయితే బాగుండు అనుకుంటాం. సరే 2 కప్స్ వచ్చి యాడ్ అవుతాయి, అప్పుడు 6 ఉన్నాయి, ఇంకొక 2 యాడ్ అయితే బాగుంటుంది అనుకుంటాం. 8 కప్స్ వస్తాయి, 8 ఉన్నాయి, ఇంకొక 2 యాడ్ అయితే బాగుంటుంది. ఎక్కడికి తృప్తి పడుతున్నాం మనము? దేంతో సాటిస్ఫాక్షన్ వస్తుంది? ఆశకు అంతం ఉండదు, ఆశకు మట్టుకు అంతం వద్దు. ఎంత వచ్చినా పర్వాలేదు మనకి, కానీ విశ్వాసం మట్టుకు, అంటే మనపైన మనకి ఆ విశ్వాసం పట్టుదల మట్టుకు మనకి తగ్గిపోతూ వస్తుంది. దాన్ని ఎందుకు పెంచుకోవడం లేదు మనము? హోప్ని ఎందుకు కల్టివేట్ చేసుకోవట్లేదు? హోప్లెస్ ఎందుకు అయిపోతున్నాము? అంత ఈజీగా ఎందుకు గివప్ ఇచ్చేస్తున్నాము? ఈ ముసలావిడ ఎవరైతే ఉందో, ఈమె ముసలామె అయిపోయినాక కుకీస్లో ఈమె ఫేమస్ అయింది. వయసుతో సంబంధం లేదు అసలుకి. సక్సెస్ అనేది నీ హార్డ్ వర్క్, నువ్వు ఏ విధంగా అయితే నువ్వు ఫోకస్ చేసి, ఏ విధంగా అయితే నువ్వు ఇనిషియేట్ చేసుకొని, ఏ విధంగా అయితే నువ్వు ముందరికి వెళ్ళాలి అనే నీ పట్టుదల కాంక్ష ఏదైతే ఉందో అది ఎంత బలంగా ఉంటుందో, ఎన్ని విధాలుగా యూనివర్స్ మనల్ని టెస్ట్ చేసినా కానీ, ఎన్ని పరీక్షలకు మనం లోనైనా కానీ, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఖచ్చితంగా విజయవంతంగా దాని నుంచి బయటపడగలుగుతాం. ఆ విజయమే నీ కాంక్ష అయితే, ఆ సక్సెస్ అవ్వడమే నీ కాంక్ష అయితే, ఏదో విధంగా మనం సక్సెస్ అవుతాం ఖచ్చితంగా. కొంతమంది చాలా అదృష్టవంతులు ఉండి ఉండొచ్చు, ఇది ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ లాగానే. అలాంటి వాళ్ళకి తొందరగా సక్సెస్ రావచ్చు. ఆ చాలా అదృష్టవంతులు అనుకునే వాళ్ళు ఎంత కష్టపడ్డారో మనకు తెలియదు అసలుకి. ఎందుకంటే వాళ్ళు రీజన్స్ ఇవ్వట్లేదు. అక్కడ మిస్టర్ ఘన విజయం అనేది వాళ్ళ బుర్రలో అట్లా ఉండిపోయిందనమాట. వాళ్ళు ఎంతసేపు ఆ విజయం గురించి వాళ్ళకి ఆ పట్టుదల, ఆ కాంక్ష అనేది ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు రీజన్స్ ఇవ్వట్లేదు, వాళ్ళు ఎక్స్క్యూజెస్ తీసుకోవట్లేదు. వాడికి జ్వరం వచ్చినా, వాడికి జలుబు వచ్చినా, వాడికి బాగలేకపోయినా కానీ వాడు చేయాలనుకున్న పని వాడు చేస్తున్నాడు. వాడు ఏదైతే ఆ రోజు కంప్లీట్ చేయాలో అది కంప్లీట్ చేస్తున్నారు. వాళ్ళు రీజన్స్ ఇవ్వట్లా, వాళ్ళు ఎక్స్క్యూజెస్ ఇవ్వట్లా, వాళ్ళు తప్పించుకోవడం లేదు. ఆ పని నుంచి కావచ్చు, ఏదైతే చేయాలో దాని నుంచి వాళ్ళు తప్పించుకోవడం లేదు. అందుకని వాళ్ళు ఆ విజయం పొందుతున్నారు. అది మనలో లోపిస్తోందేమో, అది మనం ఎందుకు గమనించుకోవడం లేదు? ఇలాంటి సిచ్యువేషన్లో డిప్రెషన్ వస్తుంది. డిప్రెషన్ ఎందుకు వస్తుంది? ఈ డిప్రెషన్ నుంచి మనం ఎట్లా బయటపడాలి? ఎవరు 24 గంటలు మన పక్కనైతే ఉండరు, గుర్తుపెట్టుకోండి. ఎవరి కోసమో ఎదురు చూస్తాండ్రు, ఎవరి నుంచో ఏదో ఆశిస్తాండ్రు, ఉండదు. మనలోంచే మనకు రావాలి. అండ్ ఇక్కడ ఎంత బాధాకరమైనదంటే మనలోంచి కూడా మనం ఆ హోప్ని తెచ్చుకోలేకపోతున్నాం. సో ఒకరోజు చేసి 2 రోజులు చేసి నాకు రాలేదు అనుకుంటే ఇట్ విల్ నాట్ వర్క్. వీ హ్యావ్ టు గివ్ టైమ్ అండ్ వీ హ్యావ్ టు బీ హోప్ఫుల్. వీ హ్యావ్ టు బీ పేషెంట్ ఇనఫ్. వీ హ్యావ్ టు బీ ఇన్ దట్ బ్యాలెన్స్డ్ ఎనర్జీస్. వెంటనే బాధపడిపోవడం, వెంటనే కుంగిపోవడం, వెంటనే నా వల్ల కాదు, నేను అసమర్థుడిని, నేను అసమర్థురాల్ని, నాకు చేతనవ్వదు, ఇలాంటివన్నీ సెల్ఫ్ పిటి, మనల్ని మనం దూషించుకోవడం, ఇతరులని దూషించడం, ఇలాంటివన్నీ ఆపేసేయండి. సో ఎప్పుడైతే మనం ఒక రైట్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్లోకి వస్తామో అప్పుడు ఖచ్చితంగా మనం ఏదన్నా కానీ సాధించుకోగలుగుతాం. నేను ఒకటి చెప్పనా మీకు, మీకు ఏది ఎంతూజియాజం కలిగిస్తుంది, మీకు ఏది ఇంట్రెస్ట్ కలిగిస్తుంది, దాన్ని చేయండి. యూ నీడ్ ఇంట్రెస్ట్ అండ్ ఎంతూజియాజం టు ఇగ్నైట్ ఆర్ అంటే టు ఇగ్నైట్ యువర్ ఇంటెలిజెన్స్. యూ నీడ్ దట్ ఇంట్రెస్ట్ అండ్ ఎంతూజియాజం. సో ఆ లైట్నింగ్ ఫాస్ట్ మైండ్ ఉండాలి. మైండ్ చాలా షార్ప్గా పనిచేయాలి, కత్తిలాగా షార్ప్గా పనిచేయాలి. మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ థాట్స్ని మనం ఏ విధంగా మనం ఎగ్జిక్యూట్ చేయగలుగుతామో అనే దానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ని చూస్ చేసుకోవాలి. సో ఆ విధంగా మనం పొందాలనుకున్న దాన్ని మనం పొందగలుగుతాం. మనకి హైలీ ఇంటెలిజెంట్ ఉండని అవసరం లేదు, మనకి అద్భుతమైన మెమరీ అవసరం లేదు, మనకి స్కూల్లో హై గ్రేడ్స్ రాని అవసరం లేదు.
ఇవి ఏమీ లేకపోయినా కానీ మనం అనుకునే దాంట్లో మనం సాధించగలుగుతాము ఎప్పుడైతే మనకి ఆ పట్టుదల ఆకాంక్ష ఉంటుందో, ఎప్పుడైతే మీకు ఆ ఇంట్రెస్ట్ ఎంతూజియాజం ఉంటుందో దట్ నేను సాధించాలి 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 అనేది. ఇక్కడ బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్ మీకోసం అయితే ఉన్నాయి. దట్ చేంజెస్ యువర్ ఫేట్. ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ వచ్చింది. మన ఫార్చ్యూన్ని మనం మార్చుకోగలుగుతాము. హియర్ వీఆర్ క్రియేటింగ్ అవర్ ఓన్ హిస్టరీ. యు ఆర్ హియర్ టు క్రియేట్ యువర్ హిస్టరీ. సో మీకు ఆ ఆపర్చునిటీ వస్తుంది. ఆ ఆపర్చునిటీ నుంచి మీకు రివార్డ్స్ కూడా ఏ విధంగా వస్తున్నాయంటే యూ కెన్ ఎక్స్పాండ్, యూ కెన్ గ్రో. ఇక్కడ 3 of Wands వచ్చింది. 3 of Wands is the card that speaks about expansion and growth. 4 of Cups is the card that speaks about the divine help. ఇక్కడ డివైన్ హెల్ప్ ఉంది, బట్ మనం ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో లేము, దాన్ని గుర్తించట్లేదు, దాన్ని గమనించట్లేదు. ఇక్కడ స్టార్ కార్డ్ అంటే ఏంటంటే యు ఆర్ హియర్ టు షైన్, యు ఆర్ హియర్ టు షైన్ యువర్ లైట్. For that, you need to know what to take and what to leave. Where to use what. How to mold yourself. అడాప్ట్ అవ్వడం అనేది ఒక కళ. మీరు అన్ని సిచ్యుయేషన్స్కి అన్ని విధాలుగా మీరు అడాప్ట్ అవ్వగలుగుతున్నారా? అడాప్ట్ అవ్వలేకపోతే మనం ఏం అచీవ్ చేయలేం. ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ యూ హ్యావ్ టు అడాప్ట్. ఇఫ్ యూ కెన్ అడాప్ట్ యూ కెన్ అచీవ్. సో ఇప్పుడు మీరు ఆలోచించండి. మనం ఇప్పుడు ఆరికల్ కార్డ్స్ తీసుకుందాం. 2 కార్డ్సే. సో ఇక్కడ కార్డ్ నెంబర్ 32 గాడెస్ ఐసిస్ వచ్చింది. మ్యాజిక్ ఫర్టిలిటీ గురించి చెప్తుంది. సో యూ కెన్ క్రియేట్ మ్యాజిక్. టాప్ ఆఫ్ ద డెక్లో రిఫ్లెక్షన్, డ్రీమ్స్, విజన్. ఇఫ్ యు ఆర్ డ్రీమింగ్, ఇఫ్ యు ఆర్ డేరింగ్ టు డ్రీమ్, కళలు కంటున్నాం కదా, ఊహించుకుంటున్నాం కదా మనం ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అని చెప్పి. మీరు ఊహించుకోవడానికి మీరు ధైర్యం చేస్తున్నప్పుడు ఆ ఊహల్ని నిజం చేయడానికి కూడా మీరు ధైర్యం చేయండి. మీరు ఏదైతే విజన్స్ వస్తున్నాయో, మీరు ఏదైతే ఇలా ఉండాలి అలా ఉండాలి అని మీరు ఏదైతే క్రియేట్ చేసుకుంటున్నారో దాన్ని మీరు క్రియేట్ చేసుకోవాలంటే మీరు ధైర్యంగా అడుగులు ముందరికి వేయాలి. రిఫ్లెక్షన్, మనలో మంచి ఉన్నా చెడు ఉన్నా అది మన ప్రతిబింబం. మన ప్రతిబింబంని మనం చూస్తున్నప్పుడు అద్దంలో సంతోషంగా ఉంది అంటే మనం ఒక కరెక్ట్ వేలో మనం పోతున్నాము, మనం పాజిటివ్గా ఉన్నాము, మనం పాజిటివ్ రిజల్ట్స్ని పొందుతున్నాము అని అర్థం. మన ప్రతిబింబాన్ని మనం అద్దంలో చూస్తూ మనం బాధపడుతున్నాము అంటే అక్కడ సంథింగ్ ఈజ్ రాంగ్. సో అక్కడ మనం కరెక్ట్ వేలో పోవట్లేదని అర్థం. సో ఈ కరెక్ట్ వేలో ఎందుకు పోలేకపోతున్నాం? దేన్ని మనం తీసేయాలి? నెగటివ్ బిలీఫ్స్ని తీసేయాలి, లిమిటింగ్ బిలీఫ్స్ని తీసేయాలి, నెగటివ్ థాట్స్ని తీసేయాలి. ఇవన్నీ తీసేస్తే ఇలా స్టార్ లాగా మనం షైన్ అవ్వగలుగుతాం. సో రియాలిటీని రియాలిటీగానే చూద్దాం, భ్రమల్లో బతకద్దు. ఎప్పుడైతే మనం నిజమైన ప్రపంచంలో వచ్చి మనం పోరాడి మనం గెలవగలుగుతామో అప్పుడే మనకంటూ చరిత్రలో ఒక పేజీ అనేది ఉంటుంది. ఇక్కడ కూర్చొని ఇంత ధైర్యంగా ఇలా వీడియోలు చేసే ధైర్యం నాకు 1 సంవత్సరం క్రితం నాకు లేదు. నేను కలలో కూడా ఊహించలేదు నేను కూర్చొని నేను ఇలా యూట్యూబ్ కోసం వీడియోస్ చేస్తాను అని చెప్పి. ఐ వాజ్ వెరీ వెరీ కంఫర్టబుల్ అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యాడ్ at that point of time. I don't know what pushed me to do all this. ఈ రోజు మీ ముందర కూర్చొని ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్న మీను నా ఫస్ట్ వీడియోస్ చూడండి. ఇంత కాన్ఫిడెంట్గా, ఇంత అనర్గళంగా ఈ ఫ్లోలో నేను చేయలేకపోయేదాన్ని. ఏదైనా కానీ మనం చేస్తూ ఉంటే మనకి దాంట్లో ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దికి, దాంట్లో మనకి నాలెడ్జ్ పెరిగే కొద్దికి, దానికి మనం అలవాటు పడే కొద్దికి మనకి ఆ ఈజ్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, వే వి ఎగ్జిక్యూట్, వే వి ఎక్స్ప్రెస్, వే వి ఎమోట్ ఇవన్నీ వస్తాయి. ఇలా చేస్తున్నాను కాబట్టి నేను ఇలా చేయగలుగుతున్నా. ఇలా చేయడానికి, ఇలా అలవాటు పడడానికి నేను ఏ విధంగా నన్ను నేను మోల్డ్ చేసుకున్నాను. సో ఎవరైనా అంతే, ఏది ఈజీ కాదు. మనం ధైర్యంగా బయటకు వచ్చి ఒక స్టెప్ తీసుకున్నప్పుడు మనం ఇంకా దాంట్లో మనం దిగేసినాం. ఒక ఊబిలో నేను దిగేసినాను. సో ఈ ఊబిలోంచి నేను బయటపడాలి అంటే నేను నాలో బెస్ట్ నేను బయటపడాలి. నా సాయశక్తిలో నేను ప్రయత్నించి నేను దీంట్లోంచి బయటపడగలుగుతాను.
ప్రయత్నం లేకపోతే ఈ ఊబిలో మునిగిపోతాను. ఉనికి అంటూ ఏమి ఉండదు. ఆ విధంగానే ప్రతి ఒక్కరం మన జీవితంలో మనం ఒక ఊబిలో ఉన్నాం. దీంట్లోంచి మనం ఎలా ప్రయత్నించి దీంట్లోంచి మనం బయటపడాలి? మనం గివప్ ఇచ్చేసినాం అనుకోండి, మనం వదిలేసినాం అనుకోండి, ఊబిలోనే కూరుకుపోతాం. మనకి అసలుకి ఏం ఉండదు. ఊబిలోంచి మనం బయటపడాలి. ఏ విధంగా బయటపడుతున్నారు మీరు? ఏ విధంగా మీకు ఆపర్చునిటీస్ వస్తున్నాయి? మీకు చాలా అంటే క్లిస్టల్ క్లియర్గా మీ కష్టానికి ఏదైతే ఉందో ఆ తగిన ఆపర్చునిటీస్ని అయితే మీరు పొందగలుగుతున్నారు. అండ్ ఎవరో వచ్చి నా ఆపర్చునిటీస్ని ఆపట్లేదు. మీ మైండ్ సెట్, మీ మెంటాలిటీ, మీ యాటిట్యూడ్ మిమ్మల్ని రెస్ట్రిక్ట్ చేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మీ మైండ్ సెట్, మీ యాటిట్యూడ్, మీ థాట్ ప్రాసెస్ మారుతుందో అప్పుడు మీరు మంచి ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసుకోగలుగుతారు. మీ ఫేట్ మారుతుంది. మీకంటూ మీకు ఒక ఐడెంటిటీని మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు. ఇక్కడ గ్రోత్ ఉంది, ఎక్స్పాన్షన్ ఉంది. రివార్డ్స్ ఏ రూపంలో వస్తున్నాయంటే గ్రోత్ అండ్ ఎక్స్పాన్షన్ ఉంది. ఒక మంచి బ్యాలెన్స్లోకి వస్తున్నారు. ఈ బ్యాలెన్స్లోకి వచ్చిన దానివల్ల మీరు ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ని అట్రాక్ట్ చేయగలుగుతున్నారు. అందుకని ఇక్కడ రిఫ్లెక్ట్ అని వచ్చింది. మీరు ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉంటే మీరు ఇంకా బెటర్ థింగ్స్ని మీరు చేసుకోగలుగుతారు. మీ విజన్స్ ఏ విధంగా ఉన్నాయి, మీ డ్రీమ్స్ ఏ విధంగా ఉంది, మీ మైండ్, బాడీ, సోల్ ఒక బ్యాలెన్స్లో ఉందా లేదా? ఎప్పుడైతే మీరు ఈ బ్యాలెన్స్, రైట్ బ్యాలెన్స్లోకి వస్తారో దెన్ యూ కెన్ క్రియేట్ మ్యాజిక్. మ్యాజిక్ అలా పుట్టుకు రాదు, మనం క్రియేట్ చేస్తాం. సో దెన్ యూ కెన్ క్రియేట్ మ్యాజిక్. అండ్ మీరు ఏదైతే చేస్తున్నారో దాంట్లో మీరు సంపూర్ణమైన రిజల్ట్స్ని మీరు పొందగలుగుతారో. ఆ రీఅష్యూరెన్స్ అనేది మీకు వస్తుంది. బ్యూటిఫుల్ గాడ్నెస్. మీకు నా రీడింగ్ నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.